వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఆనందం. ఎందుకని సార్? అంతే, ప్రతిక్షణం అలాగే ఉండాలి. భగవంతుడు అందుకే పుట్టించాడు కదా, హ్యాపీగా ఉండమని. ఓకే, పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా సార్ అంతే హ్యాపీగా ఉండాలంటే. మనం ఎలా ఉండాలనుకుంటే పరిస్థితులు అలాగే ఉంటాయి. అంతే అంటారు. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ విల్ బి దెన్. ఓకే, స్వీకరించాలి. నేను నల్లగున్నా, స్వీకరించాను, హ్యాపీగా ఉన్నా. నేను నల్లగున్నా ఏడుచుకుని జీవితాంతం విడవాలి కదా. అవును సార్, నిజంగా. నేను మార్చగలనా? లేదు. మార్చలేదు. ఈ పరిస్థితి మార్చగలమా? లేదు. ఎంజాయ్. సూపర్ సార్, స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేసేసాం మోటివేషన్. సూపర్ సార్. సార్ యాక్చువల్లీ నేను అడగాల్సింది ఏంటి అంటే, ఏం అడగాలనుకున్నానంటే, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఏమని, నేను రేపటి నుంచి ఇది చేయాలి అది చేయాలి, లేవడంతో నా టైం టేబుల్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక లక్ష్యం అని చెప్పవచ్చు. అలా పెట్టుకుంటూ ఉంటారు. తెల్లారింది అని అంటే నార్మల్ అన్నీ మర్చిపోతాం, యథావిధిగా రొటీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఎందుకు సార్ అది ఒక బద్ధకంగా చెప్పొచ్చా? అందరూ అలా కాదు, కొంతమంది ఉండరు ఏమో సార్. అట్లా మాక్సిమం పీపుల్ కొంతమంది ఉండని వాళ్ళే చరిత్ర సృష్టించే వాళ్ళు. యా సార్, అందులో నేనున్నాను. ఓకే. కొంతమంది పరాన్న బుక్కులు, పారాసైట్స్ ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏంటంటే ఎప్పుడు కూడా తినాలి, పడుకోవాలి, లేవాలి, కనాలి, వాళ్ళు పెళ్లి చేయాలి, తిన్నావా పడుకున్నావా తెల్లారు. అది ఒకటి కాదండి. ఎలా ఉండాలి తెలుసా? లైఫ్ అంటే వచ్చిపోవడం కాదు లైఫ్, ఇచ్చిపోవడమే లైఫ్. ఇచ్చిపోయే వాళ్ళు 2% ఉంటారు. కొద్ది బాగా కష్టపడితే 10% దొరుకుతారు. సో దెర్ ఇస్ ఎ లా, 80 versus 20 అని పెరెటో లా అంటారు. పెరెటో లా 80% మంది ప్రపంచంలో 20% మంది ఆధారపడి ఉంటారు. 80% మంది 20% మంది మీద బతుకుతారు. మీ ఇంట్లో కూడా చూసుకోండి, 80% 20 మంది మీద తింటున్నారు, 20% మీద. ఈ హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ మొత్తం చూసుకోండి, హైయెస్ట్ బిల్ కట్టేది 20%, 80% కాదు. ఓకే, ట్యాక్స్లు కట్టేది 20%, 80% కాదు. ఎనీథింగ్ 20% కాంట్రిబ్యూట్ 80%. కాబట్టి ఈ 20% డిసిప్లిన్ పీపుల్, 20% పోస్ట్ పోన్ లేని వాళ్ళు, 20% లేజీ లేని వాళ్ళు, 20% ఏదో సాధించడానికి పుట్టిన వాళ్ళు, 20% చరిత్ర సృష్టించడానికి పుట్టిన వాళ్ళు. ఓకే, మిగతా వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ నడుస్తుంటే. ఆ 80% పీపుల్లో కూడా కొంతమందికి నిజంగా వాళ్ళలా ఉండాలి, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకుంటారు సార్. వాళ్ళంత కాకపోయినా కొంతలో కొంత అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి సార్? అసలు 20లో తగ్గుతూ ఉంటుంది కదా స్లోగా, అప్పుడు 80 నుంచి 20 ఫిలప్ చేస్తూ ఉంటారు. అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది, ఎప్పుడు ఉంటుంది అంతే. అర్థం ఏంటంటే అందరు ఇప్పుడు చూడమ్మా, నేను కొన్ని లక్షలాది మందికి ట్రైనింగ్ ఇచ్చాను. మోర్ దెన్ 1 crore పీపుల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను డైరెక్ట్గా. ఒక 6,000 వర్క్షాప్లు కండక్ట్ చేసి ఉంటాను. ఇక్కడెక్కడ చేశాను. అందరు మారారా? లేదు, మారారు. అందరు మారుతారు అనుకోవడం నాది ఆశ. అంతే అంతే, పాసిబుల్. నాది వదిలిపెట్టాను. గంపనాగేశ్వరరావు అను శ్రీకృష్ణ పరమాత్ముడే మార్చలేకపోయాడు, రాముడే మార్చలేకపోయాడు, దేవుడే మార్చలేకపోయాడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత మీరెంత. కాబట్టి అందరు మార్చలేరు. కాబట్టి మారాలని సంకల్పం ఉన్న వాళ్ళు, మారాలని ఆశయం ఉన్న వాళ్ళు తప్పకుండా మారుతారు. కానీ 80% ఉండాలి. ఎందుకు? మనకు పనులు ఉండాలి, మనకు పనిచేసే వాళ్ళు ఉండాలి, మనకు అన్ని రకాల సేవలు చేసే వాళ్ళు ఉండాలి. కాబట్టి 20% బ్రెయిన్ వర్కర్స్, 20% మైండ్ వర్కర్స్, 80% మజిల్ వర్కర్స్, బాడీ వర్కర్స్. బ్రెయిన్ వర్సెస్ బాడీ, మైండ్ వర్సెస్ మజిల్. 80% అది. వాళ్ళు వారు అలాగే ఉంటారు, మార్చలేము ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించుకోవడం వేస్ట్. దాని నుంచి వస్తూ ఉంటారు. కానీ మనం చెప్పడం ఆగొద్దు, ఇలాంటి షోలు ఆపొద్దు, ఇలాంటి క్లాసులు ఆపొద్దు, ఇలాంటి విషయాలు ఆపొద్దు. ఎవరు ఎప్పుడు ఏ మాట ఎక్కడ మారుతుందో మనకి తెలుసు. నాకు తెలుసు. నా అనుభవంలో ఎంతో మంది వచ్చి, అన్నా నువ్వు క్లాస్ విని నేను మారిపోయినా, మా అమ్మని బాగా చూసుకుంటున్నా, మా నాన్న బాగా చూసుకుంటున్నా, ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నా, మా భార్యను బాగా చూసుకుంటున్నా, ఆ జాబ్ రిజైన్ చేసి పడేసాను, పర్సనల్గా బిజినెస్ పెట్టుకుంటున్నాను అనే వాళ్ళు ఎంతమంది వచ్చారు నా దగ్గరికి. అందరు రాలే కదా. అవునవును, ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చాను, కొంతమంది మారారు. సూపర్ ఫీలింగ్ కదా సార్ అది. అట్లా అలా ఫీలింగ్ కాదు నేను. అలా ఫీలింగ్ అనుకో తలకెక్కుతుంది, ఎక్కించుకోండి. ఓకే అంటే ఇంకో పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకోసం అంటే ఎప్పుడైనా ఇక్కడికి ఎక్కిందనుకోండి, చూసాము పెద్ద వాళ్ళు ఓడిపోతుంటే చూసాము, పెద్ద వాళ్ళు పక్కకి వెళ్ళిపోతుంటే చూసాము. ఎప్పుడు కూడా పొగరు పనికి రాదు, గర్వం పనికి రాదు. తెలంగాణ యాసలో బల్బ్ అంటారు, అది పనికి రాదు.
అస్సలు ఉండకూడదు. ఉన్నదనుకోండి ఆ క్షణికం ఆ విషయంలో నేనే రైట్ అనుకుంటారు. ఆ పోస్ట్ పనికి తెలుస్తుంది నీ వాల్యూ ఏందో. చూసాము కదా ఇప్పుడు ఈ మధ్యలో ఎలక్షన్ తర్వాత ఎవరేమయ్యారో. అంటే నేనేమంటే తెలుసా, పొజిషన్ ఈజ్ ఏ టెంపరీ గుడ్ విల్. మనకున్న హోదా పదవి టెంపరీ గుడ్ విల్. అంటే నీకు వచ్చే మర్యాద నీ పదవి కొంతకాలమే ఇస్తారు, కానీ నీ మర్యాద అనే పదవికి జీవితాంతం ఇస్తారు గౌరవం. నిజం సార్. సో దట్ వీ షుడ్ మెయింటైన్. పొజిషన్ ఈజ్ అ టెంపరీ గుడ్ విల్, గుడ్ విల్ ఈజ్ అ లైఫ్ టైం పొజిషన్. అవును. అలా కావాలంటే ఇలా ఉంటే బాగుంటుంది. ఎస్, నిజంగా మీరు అన్నట్టుగా మన హోదా పెరిగే కొద్దీ మనలో ఆ ఈగో పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? స్నానం చేసినప్పుడు ఎలా మనం మలినాలు తీసేస్తుంటామో, మిగతా మలమూత్రాలు ఎలా చేసేస్తుంటామో, ఆ యొక్క పొగడ్తలు అలా తీసేస్తుండాలి. అందరి వల్ల కాదు కదా సార్. వాళ్ళు ఓడిపోతుంటారు కదా లైఫ్ లో. నేను ఓడిపోతూ అనుకుంటున్నాను సార్. ఏం ఓడిపోదు చేయాలి? అనుకున్నప్పుడు మీకున్న తెలివికి మీరు గర్వపడండి, కానీ అహమొద్దు. ఓకే. నాకున్న టాలెంట్కు నేను గర్వపడండి, కానీ అహమొద్దు. నేనే నాన్ సెన్స్, నేను నలుగురు కంటే బెస్ట్. ఇప్పుడు ఈ వ్యక్తిత్వ వికాస రంగంలో ఎవరికి వారే ఉన్నప్పుడు నేను అలా లేను. ఈ వ్యక్తిత్వ వికాస రంగంలో ఎంతోమంది ఆణిముత్యాలు తొక్కబడ్డారు. ఆణిముత్యాలు వాళ్ళకి పైకి తీసుకెళ్ళాలి, నేను పైకి తీసుకొస్తున్నాను. పైకి తీసుకొచ్చి నన్ను నా గౌరవించాలని కోరుకోలేను. ఇంతకుముందు చెప్పిన గౌరవించాలని కోరుకోను. కోరుకున్నాం అనుకో వ్యాపారము, కోరుకోకుంటే సహాయము. అవును. వ్యాపారం చేసామనుకోండి లాస్ ప్రాఫిట్ ఉంటుంది, సహాయంలో లాస్ ప్రాఫిట్ ఉండదు. కాబట్టి వెన్ యూ వాంట్ టు గివ్ ఇట్, ఏం కావాలో తీసేసుకోండి నా దగ్గర నుంచి. డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్, గివ్ ఇట్ అంతే. అప్పుడు హ్యాపీగా ఉంటాం. రైట్. అందుకోసమే ఆ రకంగా హ్యాపీగా ఉండగలం. ఓకే. అయితే సార్ మీరు చెప్పిందంతా వాస్తవమే, కానీ మారాలి అనుకునే వాళ్ళకి మీ నుంచి కొన్ని టిప్స్ ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు మీ మాటల్లో? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ప్లీజ్ చేంజ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ చేంజ్ విల్ చేంజ్, యూ చేంజ్ బెటర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. అంటే తెలుసా, మార్పు అనేది నువ్వు మారకుంటే మార్పు చేత మార్చబడతావు. మార్పు నేను మార్చకముందే మారిపోవు. నేను ఫస్ట్ టైం ఫోన్ కొన్నప్పుడు మాది అప్లై చేస్తే 3 ఏళ్ళ తర్వాత మా ఇంటికి ఫోన్ వచ్చింది. ఇంత బ్లాక్ కలర్ ఫోను, బిఎస్ఎన్ఎల్ ఫోను. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మా ఇంటి పక్కకు 10 ఇండ్లు వాళ్ళు వచ్చి, అన్నా మీకు ఫోన్ వచ్చింది కదా, మీ నెంబర్ మేము ఇచ్చుకోవచ్చు అని నా నంబర్ను పీపీ నెంబర్కి ఇచ్చుకున్నారు. అంత డిమాండ్ ఉండే. దాని తర్వాత ఒక ఫోన్ ఎలా ఉండే, స్టార్టింగ్ ఎలా ఉండే, మొబైల్ రాకముందు మనది ఎలా ఉండే, పేజర్ తర్వాత ఎలా ఉండే, ఇంత పెద్ద ఫోన్ కొనేవాళ్ళం. నా ఫస్ట్ డబల్ నంబర్ 111880. ఇది ఫోన్ నంబర్ కాదు, నా ఫోన్ నంబర్ 98480. అది ఎంత చీప్ అంటే అమ్మ, 26 రూపాయలు అవుట్ గోయింగ్, 16 రూపాయలు ఇన్కమింగ్ ఉండే. దాని తర్వాత ఏమొచ్చిందండి, జేటీఎం అనే కంపెనీ వచ్చింది. దానికి ఛాలెంజ్ తీసుకొచ్చాడు. 22 రూపాయలు అవుట్ గోయింగ్, 11 రూపాయలు ఇన్కమింగ్. చాలా చీప్ కదా, ఇమ్మీడియట్ షిఫ్ట్ అయిపోయాను. అది కూడా లాస్ట్ 3 years బ్యాక్ నాకు ఫోన్ బిల్లు నెలకు 7,000 6,000 వచ్చేది. అది ఏదో ఒక కంపెనీ వచ్చిందమ్మా. ఒక కంపెనీ వచ్చిన తర్వాత ఇప్పుడు 600 వస్తుంది, నాకు 400 వస్తుంది. ఏదైతే మారలేదో ఆ పెద్ద ఫోన్ వాళ్ళు అయిపోయింది. ఎవరు నువ్వు మార్పు చేత మార్చబడకుంటే మార్పు నిన్ను మార్చేస్తుంది. ఏదైనా అంతే. ఐడిపిఎల్ పెద్ద కంపెనీ అండి, ఎంతో మందికి అన్నం పెట్టింది. హెచ్ఎంటి వాచ్ అంటే ఎంతో రెస్పెక్ట్. హెచ్ఎంటి వాచ్ అంటే పిల్లనిచ్చేవాళ్ళు. ఓకే, అలాంటిది ఇప్పుడు హెచ్ఎంటి వాచ్ కాదు అంటే హెచ్ఎంటి కంపెనీ చూసిన ఆచారంలో ఏం లేదు అక్కడ. కారణం ఏంది, మార్పు చేత మార్చబడలేదు. బిహెచ్ఎల్ అప్పుడుంది ఇప్పుడుంది, మారారు. ప్రాగాటన్స్ మారలే, పోయింది, బిల్డింగ్ పోయింది. అంటే దాని అర్థం ఏంది, నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏదైతే చేంజ్ అవుతుందో చేంజ్తో పాటు మనం చేంజ్ అయితే ఉంటాం, లేకుంటే వెళ్ళిపోతాం. అది ఉండాలంటే యూ నీడ్ టు యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. అంటే కాలానికి తగ్గట్టుగా మార్పు రావాలి, వస్తేనే అది శాశ్వతంగా. నేను 2014 వరకు బుక్స్ రాసేవాడినమ్మా. ఓకే. ఎందుకంటే బుక్స్ చదివేవాళ్ళు కాబట్టి. బుక్స్ చదివితే నేను బాగా రాయగలను. రాసి అప్పుడు బుక్స్ ప్రింట్ చేయించేసి అది విశాలాంధ్రలో దాంట్లో ప్రజా అన్నిట్లు చేసడము, నా క్లాసులు పట్టుకెళ్ళడము, అమ్ముతూ వాళ్ళకి చదివించాలని కోరిక. 14 వరకు మోతలే 14 వరకు చదవడం మానేశారు. ఆల్మోస్ట్ 15 ఎవరు చదవట్లే. అప్పుడు బుక్లు మానేసేసాను, రాయడం మానేశాను. మానేసేసి వీడియోలు మొదలు పెట్టాను. ఇప్పుడు నా పర్సనల్ ఛానల్లో 20 లక్షల మంది. ఎలా వచ్చింది 20 లక్షల మంది మా ఇంపాక్ట్ ఛానల్లో? బికాస్ నేను అదే బుక్లు రాసి ఉంటే ఇక్కడే ఉండేవాడిని. బుక్ బాగానే ఉండేది. బుక్లు రాసేది నేను చెప్తున్నాను. నేను మారాను, నా మొబైల్ నేను వాడుకున్నాను, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మార్చుకున్నాను. కాబట్టి ఇంతవరకు నేను కనెక్ట్ అయ్యాను, నా ప్రజలతో కనెక్ట్ అయ్యాను. అదే బుక్లు రాసుకుంటున్నాను. ఈరోజు పిలిచేవాళ్ళు కాదు మీరు. నిజంగానే సార్, గుర్తింపు చాలా గుర్తింపు ఎలా వస్తుంది? యూత్ చదువుతురా లేదు. మనం ఏం చేయాలి, వాళ్ళ దగ్గర మారిపోవాలి. నా వయసు 62, నేను రాస్తాను, ఇంట్లో రాసుకోపోంటారు అంతే. మారాలి. ఓకే.
ఎస్, చాలా మంచి మెసేజ్ సార్ నిజంగా. కరెక్ట్, అంతే కదా. క్లియర్ గా ఇన్స్టాలో ఎలా వచ్చింది ఇప్పుడు? ఇన్స్టా అందరు 1 minute అంతే. ఓపిక లేదు. ఈ వీడియోలు కూడా గంట ఓపిక లేదు ఇప్పుడు. మా ఇంపాక్ట్ వీడియోలు గంట ఉంటాయి. ఓకే. ఇవి కూడా ఐ డ్రీమ్ కూడా 1 hour ఉంటాయి. అవునవును సార్. ఇప్పుడు 1 hour చూడట్లేదు. దాన్ని ఏం చేస్తారు, షార్ట్లు కొడుతున్నారు. షార్ట్స్ 30 seconds, షార్ట్స్ ఏమో 15 seconds. 13 లక్షలు 14 లక్షలు ఉంటుంది. పెద్ద వీడియోనేమో 6,000 7,000 ఉంటుంది. అంతే అంతే, ఓపిక తక్కువ కదా సార్. అందుకోసమే వాళ్ళ దగ్గర మేము షార్ట్లు వేయమండి, చూసుకోండి అండి, మీ 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 ఛానల్ వద్దంటాడు. అంతే, ఇది కూడా అంతే. అంతే అంతే నిజంగా స్వీట్ అండ్ షార్ట్ గా ఇష్టపడుతున్నారు పీపుల్. దాని తర్వాత దాంట్లో కనెక్ట్ అయిన వాళ్ళు మన ఛానల్కి వెళ్ళిపోతారు. ఇంకా అంటే మిత్రులారా, ఏదైనా సరే మారుతున్న కాలంతో పాటు మారకుండా మారిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కిరాణా షాప్లో పొట్లం కట్టించేవాళ్ళు. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తారా మీరు? ఎందుకు వెళ్ళట్లే? మన ఇంటి పక్క షాప్ అది. సూపర్ మార్కెట్కి వెళ్తారు. ఎందుకు? అక్కడ టచ్ చేస్తాం కాబట్టి, ప్యాకెట్ ఉంటుంది కాబట్టి. అదే రకంగా ఆ మారకుండా అలా ఉంటుంది. ఏదైనా సరే మార్పుతో పాటు మారాలి. సూపర్ మార్కెట్ నుంచి ఇప్పుడు మనం ఇంటికి ఆర్డర్ చేసుకునేటట్టుగా కూడా ఇంకో రోజు వచ్చాయి కదా తినిపించేస్తారు కూడా. సార్. తినిపించి వెళ్ళిపోతారు. మనం ప్లేట్ కూడా కనక్కర్లే, తినేసి నోరుకడికి వెళ్ళిపోతారు. ఓకే. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే. ఎనీథింగ్ మే హ్యాపెన్ టుమారో. అవునవును సార్. Yeah. చాలా చాలా కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. అవును. కాలం మారే కొద్దీ Yes, మనం దానికి మార్పు చెందుతూ ఉండాలి కాలంతో పాటు. లేకుంటే ఆగిపోతాం. ఆగిపోతాం. ఓకే. మనని మనం ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి కొత్తగా అనేటట్టుగా మనం అడాప్టబిలిటీ, కొత్త మార్పులు, ఏ మార్కెట్ లేదు మార్కెట్ ఉన్నాం మనం. ఇన్స్టా రాకముందు ఫేస్బుక్ రాకముందు ఏముండే? అప్పుడు అన్ని పాత ఉండేది. ఓకే, దాన్ని మనం మార్చుకుంటే ఎలాగ మన మొబైల్లో అప్డేటెడ్ వర్షన్స్ రాగానే అప్డేట్ చేసుకోకుంటే మన ఫోన్ ఎలా హ్యాంగ్ అవుతుందో ఇది కూడా హ్యాంగ్ అవుతుంది. అప్డేట్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇది అర్థమవుతుంది. ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది చూసే వాళ్ళకి. నిజంగానే. అయితే సార్, కొంతమంది కుటుంబ పరంగా చూసుకున్నా, వృత్తిపరంగా చూసుకున్నా, చిన్న చిన్న వాటికి అది పెద్ద సమస్య అని మనకైతే అనిపించదు. వాళ్ళు దాన్ని పెద్ద సమస్యగా క్రియేట్ చేసుకొని ఓవర్ గా థింక్ చేసి సూసైడ్స్ వరకు వెళ్తుంటారు. ఏంటి సార్ దానికి రీజన్ ఏంటై ఉంటుంది? సూసైడ్ అనే దాంట్లో నేను దాన్ని, నా మాట విన్నవాళ్ళు, నా క్లాస్ విన్నవాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా సూసైడ్ చేసుకోలే. ఈ మాట విన్నవాళ్ళు కాదు, నా పర్సనల్ వర్క్ షాప్ విన్నవాళ్ళు ఒక్కరు సూసైడ్ చేసుకోలే. ఐ కెన్ డేర్ టు ఎనఫ్ టు టాక్ లైక్ దిస్ బికాస్ ఐ మోల్డ్ దెమ్ లైక్ దట్, ఐ ప్రిపేర్ లైక్ దట్. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పట్ట చనిపోతారు పిల్లలు. ఆ టైంలో ఒక ఛానల్ నేను రిక్వెస్ట్ చేశాను, నాకు 5 నిమిషాలు ఇవ్వండి అంటే ఎంత ఇస్తానని అడిగారు. సో నేను ఆ విషయం ఎందుకు చెప్తానంటే ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి. ఎందుకు చనిపోవాలనుకున్నారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ? ఆ విషయాన్ని, ఆ క్షణాన్ని అర్థం చేసుకోకపోవడమే కదా నెంబర్ 1. మనసులో ఉన్న మాట చెప్పలేకపోవడమే కదా. మనసులో ఉన్న మాట చెప్పితే ప్రాబ్లమే ఉండదు ఎవరికి. ఈ చెప్పితే వినడానికి ఎవరున్నారు? లేరు. సైకాలజిస్ట్ల రోల్ ఏం తెలుసా? వాళ్ళ బాధలు వింటూ ఉంటాం కాబట్టి మా దగ్గరకు వస్తారు, డబ్బులు కట్టి వస్తారు. ఏంది? మాట్లాడడానికి. అంతే. మేము చెప్పేది తెలుసా? మేమేం చెప్పాలో సమాధానం కూడా వాళ్ళే చెప్పుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు. ఓకే. అది కాస్త అన్వయించి మంచి మాటల్లో ఒక థెరపీలో వాళ్ళు చెప్తా ఉంటాం 90%. అంటే చెప్పుకోవడానికి మనుషులు లేరు. చెప్పుకోవడానికి మనిషి ఉంటే ఆత్మహత్య చేసుకోరు కదా, సూసైడ్ చేసుకోరు కదా. ఈ చెప్పుకోకపోవడానికి కారణం ఏంటో మళ్ళీ చెప్తాను. చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం, భయాల్లో పెరిగారు పిల్లలు. ఒక 3 years పాప నడుస్తుందా, పరిగెత్తుంటది. పరిగెత్తుంటే వాళ్ళ పడిపోదాం అన్నాడు, పడిపోయింది. ఎక్కడి నుంచి? అంతేనండి. నత్తి, స్టామరింగ్ ఇవన్నీ రావడానికి కారణం తెలుసా? భయపెట్టించడం. చిన్నపిల్లల్ని 0 to 5 భయపెట్టొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ నుంచి. అన్నీ అండి వాళ్ళు లైఫ్లో ఏమనుకుంటే ఇది ఇంతే, నేను ఏం చేయలేను అని ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా? మనసులోని మాట మాట్లాడకపోవడం ప్రాబ్లం. మనసులోని మాట మాట్లాడితే ఏమైతే చెప్తాను. పాత తెలుగు సినిమాలు చూసారా మీరు? తక్కువగా సార్. చూసారా ఎప్పుడైనా స్కోరింగ్ లో ఇలా పౌరాణిక సినిమాలు చూసారా ఎప్పుడన్నా? ఒక చిన్న బిట్, శివరాత్రి వస్తుంది చూసారా? ఇలా తపస్సు చేసుకుంటా ఉంటారు చూడండి. తపస్సు చేస్తుంటే ఫస్ట్ గడ్డం పెరుగుతుంది, తర్వాత పుట్టలు పెడతాయి, తర్వాత వర్షం వస్తుంది, ఉరుములు వస్తాయి, రాక్షసులు వస్తారు, తర్వాత ఎవరు వస్తారు? లాస్ట్ లో భగవంతుడు వస్తాడు. ముందు దానికం ఎవరు వస్తారు? రంభా, ఊర్వశి వస్తారు. ఓకే, వచ్చినా సరే మనోడు కళ్ళు తెరవకుండా అలాగే తపస్సు చేస్తాడు. లాస్ట్కి ఎవరు వస్తారండి? మీరు చెప్పినట్టుగా భగవంతుడు. ఆ భగవంతుడు వచ్చి మనిషి ఏమడతాడు చెప్పండి? ఎందుకు ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నావు? నరుడా ఏమిని కోరిక, భక్త ఏం కావాలో కోరుకో అని భగవంతుడు ఏమని అడుగుతాడు? మనిషిని అడుగుతాడు. నేను మిత్రులారా, నేను సూచించి చెప్తున్నా అంతే. అయితే ఇక్కడ ఏమైంది తెలుసా?
భగవంతుడు సృష్టికర్త, దేవుడు, దేవదేవుడు, అంత గొప్ప దేవుడు కూడా కిందికి వచ్చి మనిషి ఏం అడిగిందంటే నీకేం కావాలని అడుగుతుందంటే మనిషి మనసులో ఏముందో దేవునికి తెలియదు. ఓ దాని అర్థమైంది, మనిషి మనసులో ఏముందో దేవునికి తెలియకుంటే నీ మనసులో నీ ఫ్రెండ్కి తెలుసా, మీ అమ్మగారికి తెలుసా, మీ నాన్నగారికి తెలుసా, మీ టీచర్ తెలుసా, మనసులో ఉంది పంచుకుంటే ప్రాబ్లమ్సే ఉండవు, వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. ఈ మధ్యలో మనం ఒకటి విన్నామండి, చాలా సూసైడ్స్ ఉన్నాయి కానీ ఒక సూసైడ్, కాఫీ డే సిద్ధార్థ్ గారు అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడు, నర్మదాలో చనిపోయాడు, నర్మదా డ్యాంలో. కానీ ఆ అప్పుల్ని తన వైఫ్ 80% తీర్చేసింది ఇప్పుడు. ఓకే. కారణం ఏంటి, అతను తట్టుకోలేకపోయాడు. అదే చెప్పుకుంటే ఎవరితోనన్నా చనిపోయేవాడు కాదు కదా. అంటే మనిషి చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ కావాలి, ఒక మనిషి కావాలి, ఒక సైకాలజిస్ట్ కావాలి. అందుకే నేను నా నంబర్ మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తాను. మీరు హ్యాపీగా ఉంటే ఫోన్ చేయొద్దు, ఇబ్బందులు ఉన్నప్పుడే ఫోన్ చేయండి, పెళ్ళి అయితే ఫోన్ చేయకు, పెళ్లిలో ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి, ఎగ్జామ్లో పాస్ అయితే ఫోన్ చేయకు, ఫెయిల్ అయితే ఫోన్ చేయండి, డబ్బులు సంపాదిస్తే ఫోన్ చేయకు, డబ్బులు పోకుంటే ఫోన్ చేయండి, అప్పులు మాత్రం ఇవ్వండి, డబ్బులు మాత్రం ఇవ్వను, కానీ మీకు సంపాదించే మార్గం నేర్పిస్తాను, ఓపెన్ చెప్తా ఉంటాను. ఇంతవరకు కొంతమందిని కాపాడగలిగాను నేను. ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేస్తారా సార్? 24 hours అమ్మా నా ఫోన్ పనిచేస్తూ ఉంటుంది, ఇలాంటి షూటింగ్లో ఉన్నప్పుడు తప్ప. ఓకే. అది కూడా వచ్చిన కాల్ నేను ఏం చేస్తుంది తెలుసా, నాకు కూడా బ్యాడ్ లక్, నా యొక్క బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తిరిగి కాల్ చేస్తాను, మిస్డ్ కాల్స్ అది కూడా. మంచి హ్యాబిట్ కదా సార్? మంచిదినా? అయితే ఐ కాల్ బ్యాక్, ఎందుకంటే వాళ్ళు ఏ కస్టమర్లో ఫోన్ చేశారు కాబట్టి ఐ కాల్ బ్యాక్. లాస్ట్ 3 days 4 days బ్యాక్ మనం ఇలా మాట్లాడుకుంది, ఎవరో ఒక కొంటరి పిల్లగాడు అది కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఓకే. ఏం పెట్టాడు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ చేయని పెట్టాడు. అమ్మ లాస్ట్ 3 days నుంచి రోజు 1000 కాల్స్ వస్తున్నాయి, 1000 కాల్స్ వస్తున్నాయి. మరి ఇటువంటి టైంలో ఏం చేసిన అంటే నైట్ పడుకునేటప్పుడు 11 o'clock సైలెంట్లో పెట్టి పడుకుంటున్నాను, మళ్ళీ మార్నింగ్ లేచి అందరికి ఫోన్ చేస్తున్నాను. ఓకే. అంటే ఏం ప్రాబ్లం తెలియదు కదా నాకు. వచ్చిన లాస్ట్ 3 days నుంచి వచ్చిన కాల్స్లో 90% అన్నీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి. లవ్ ప్రాబ్లమ్స్ 20%, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ 80%. యూత్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏం తెలుసా, ఈ గేమ్స్ ఆడి పొడగొట్టుకున్నారండి. ఓకే. దేంట్లో, మొబైల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడి పొడగొట్టుకున్నారు. సార్ మా అమ్మకి చెప్పలేదు సార్, మా నాన్నకి చెప్పలేదు సార్, ఇలా చేశాను సార్. ఇది తప్పు కదా. అవును సార్. వాళ్ళు అంటే నేను చచ్చిపోతాను సార్ అంటే, అప్పుడు అతను చెప్పాను, బాబు నువ్వు ఎక్కడున్నావు, పలానా ఊరిలో ఉన్నావు, పలానా ప్లేస్లో ఉన్నావు, ఇప్పుడు ఎంత కావాలి నీకు, 60,000 కావాలి. నేను 5 పైసలు ఇవ్వలేను, కానీ 60,000 సంపాదించే మార్గం చెప్తా. సాయంత్రం పని చేసుకో, స్విగ్గీ పని చేసుకో, ఇంకేదో జొమాటో పని చేసుకో, నువ్వు రెస్పెక్ట్ ఏదో ఫీల్ కాకు, ఏదైనా పని చేసుకో. లేదంటే హైదరాబాద్ లాంటి నగరంలో మ్యారేజెస్లో క్యాటరింగ్ చేసే కుర్రాలందరూ ఎవరు తెలుసా, ఆ యూనిఫామ్ వేసుకోవాలి, బీటెక్ ఎంబీఏ పిల్లలు 1000 రూపాయలు రోజుకి ఇస్తారు. ఏదైనా పని చేయి, నేను మాత్రం డబ్బులు ఇవ్వ నీకు. అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది నీకు, డబ్బు ఏంటో తెలుస్తుంది, ఇలా సంపాదించు, అప్పుడు నువ్వు గర్వంగా ఉంటాయని చెప్పి ఎంతోమందిని మార్చగలిగాను. కారణం ఏం తెలుసు, దే డోంట్ నో. వాళ్ళకి ఏం తెలుసు, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు పిల్లలు, ఈ పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళు ఉంటాయి చూడండి, దాన్ని కింద వేస్తే కూడా అక్కడే ఉంటుంది అది. అదే ఊరు కోళ్ళు ఎలా ఉంటాయి, ఒక ఊరు కోడిని పట్టుకోవాలంటే 10 మంది పరిగెత్తాలట. ఇది కూడా అంతే. అంటే మన పిల్లల్ని ఎలా పెంచాలంటే ధైర్యంగా పెంచాలి. అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటాండి, సూసైడ్ ఆలోచన కూడా రాదు. ధైర్యంగా పెంచాలి. అవసరమైతే 4 దెబ్బలు తగిలినా సరే మన వాడికి ఫైటింగ్లో పాల్గొనాలి. కింద పడ్డా సరే లేచి నిలబడతాడు. అంతేగాని మనం సుతారంగా సుకుమారంగా పెంచితే ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది తెలియదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కోటి వెళ్ళమని చెప్పండి ఒక చిన్న అబ్బాయి అంటే 11వ క్లాస్ 12వ క్లాస్, ఎట్లా వాళ్ళ అంకుల్ నేను ఓలా బుక్ చేయాలి అంటాడు. దే డోంట్ నో ఏ బస్ ఎక్కాలి అంకుల్ అంటారు. అంటే అలా పెంచుతున్నారు. వాళ్ళు వెళ్ళడానికి భయపడడం కొంత అయితే పేరెంట్స్ అంటే ప్రస్తుతం జరిగేవి కూడా మనకు చాలా కొన్ని చూస్తున్నాం కదా సార్. ఆ భయంతో పేరెంట్స్ పంపించడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఆ భయం రావడానికి కారణం ఏంది, ఇంటర్మీడియట్ అబ్బాయికి ఆ భయం ఏం లేదు కదా. ఆల్మోస్ట్ 19 years. తండ్రి తల్లి పెంపకంలో ప్రాబ్లం అండి. సరైన పెంచట్లే. ఇంతమంది పెంచేది పద్ధతి వేరు. 4 తన్నులు తన్నేవాళ్ళు, బెదిరించేవాళ్ళు. ఇప్పుడు తన్నులు తనమని చెప్పండి, వాళ్ళు సూసైడ్ చేసుకుంటాడు. అవునవును. కారణం ఏంది, చిన్నప్పటి నుంచి పెంచే పద్ధతి. డబ్బు విలువ తెలియదు, రిలేషన్షిప్ విలువ తెలియదు, చాలా మందికి చదువు విలువ తెలియదు. తండ్రిని అడిగా అనుకో, ఏంటి అంటే మా అబ్బాయికి అన్ని ఇచ్చాను సార్. అన్ని కాదు, మీ అబ్బాయికి ఇవ్వాల్సింది డబ్బు కాదు, టైం ఇవ్వాలి. మీ అబ్బాయికి టైం ఇవ్వాలి, మీ అమ్మాయికి టైం ఇవ్వాలి, మీ భార్యకు టైం ఇవ్వాలి. టైం ఇస్తుర్రా, టైం ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండదే, మనసు మాట్లాడుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదే, భోజనం చేస్తున్నప్పుడు ఫోన్లు పక్క పెట్టి మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉండదే. భోజనం ఫోన్ ఇంకేముంది అక్కడ. సో దే షుడ్ వెంటిలేట్ ఫీలింగ్స్. ఆ వెంటిలేషన్ ఉన్నప్పుడు సూసైడ్ కాదు కదా, ఆత్మహత్య కదా, అటువంటి ఆలోచన కూడా రాదు ఎవరికి.
పర్సనల్గా అలాంటి ఆలోచన రాకుండా ఉండాలి అని అంటే మనం పిల్లలకి టైం ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి పెంచే విధానం దాని తగ్గట్టు మన సినిమాలు అలాగే ఉన్నాయి, మన సీరియల్స్ అలాగే ఉన్నాయి, మన చూసే విధానాలు అలాగే ఉన్నాయి. అవును న్యూస్ పేపర్లు పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఫస్ట్ పేజ్లో ఉంటాయి. హత్య, మంచి మంచివి అని అంతర్యామి లోపల ఉంటుంది, మంచి మంచి లోపల ఉంటాయి. అంతే, దాని అర్థం ఏంది? స్పోర్ట్స్ విన్నింగ్ వెనకాల ఉంటుంది, స్పోర్ట్స్ ముందే వేయాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు స్పోర్ట్స్ ఆడిపించారనుకోండి, గెలుపు ఓటమి తెలిసిపోతుంది వాళ్ళకు. అవునవును. ఆ గెలుపు తెలియదు, ఓటమి తెలియదు, జీవిత ఓటమి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుట్ అంతే. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఏమైంది బాస్, ఏం కాలే, మళ్ళీ ఒకసారి రాసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఒకప్పుడు 1 year వేస్ట్ ఉండే, ఇప్పట్లో కాదు, ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రాసుకోవచ్చు. ఇవన్నీ తెలియక ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ అవుతాను నేను ఇన్సల్ట్ అంటే అనే ఏంటండి? ఉద్దేశం. ఇన్సల్ట్ అంటే ఏం చెప్పండి? అంటే వాళ్ళంతా పాస్ అయ్యారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు. ఏమైంది దాంతో ఏమైంది చెప్పండి? అంటే ఎగతాళి చేస్తుంటారు కదా సార్ గీతాలు చేస్తే పిల్లలు. గీతాలు చేస్తే అందులో మన మీనింగ్ ఉందా? ఉమ్, వాళ్ళు ఒక మాట అన్నారు, అరే నువ్వు వేస్ట్ ఫెలోరా అన్నాడు. ఏమైనా మీనింగ్ ఉందా? ఉమ్, ఆమె వేస్ట్ ఫెలో. లేదు. ఆయన ఏమన్నాడు? ఏదో ఒక మాట అన్నాడు, ఆ మాటలో మీనింగ్ లేదు, ఆ మాటలో అర్థం లేదు. అర్థం లేని మాటకు అర్థం ఇవ్వడం వల్ల ఆ విషయాన్ని అనర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంటారు. ఉమ్, డోంట్ గివ్ ఏ మీనింగ్ టు ది మీనింగ్లెస్. ఇఫ్ యూ గివ్ ఏ మీనింగ్ టు ది మీనింగ్లెస్, యు ఆర్ మీనింగ్లెస్. ఉమ్, ఏది మీనింగ్ఫుల్ లైఫ్. ఆ, ఏదో అన్నాడు, నీవు డాగ్ అన్నాడు, డాగా కాదు కదా కాదు. అంటారు కదా, నువ్వు డాగ్ అన్నాడు సార్, నువ్వు డాగ్ కాదు కదా అంటే అలా ధైర్యంగా ఉండాలి. అంటే మీనింగ్ ఫుల్గా ఉంటే లైఫ్ బాగుంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇన్సల్ట్ అన్నారు, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. లేదు కదా. నేను ఎంత రుద్దినా కాను, ఉమ్, కానీ మీరు కొద్దిగా తెల్లగా ఉన్నారు. అది మేకప్ నిజమో నాకు తెలియదు, కానీ మీరు ఎండలకు అయితే నల్లగైతారు, అవును సార్. కోపం వస్తే ఎర్రగైతారు, చలికాలంలో పచ్చగా అవుతారు, మీరు రంగులు మారుతారు, నేను మారను. ఇప్పుడు నేను నాకున్నది గర్వపడాలా, నేను లేని దాన్ని ఆవేదన పడాలా? ఉన్నదాన్ని అంటే గర్వపడాలి. దాట్స్ ఇట్. గాడ్ గివెన్ ఎవ్రీథింగ్. ఉమ్, మనం ఏం చేస్తాం? కంపేర్ చేసుకుంటాం. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ఎనీబడి మీన్స్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. ఇది కూడా అంతేనండి. ఇది చిన్నప్పటి నుంచి ఇలాంటి కొన్ని విషయాలు చెప్పగలిగితే ధైర్యంగా ఉంటారు, పవర్ఫుల్గా ఉంటారు. ఉమ్, ఆ పవర్ఫుల్ రాకపోవడం కారణం ఏంది? ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్స్, తర్వాత సొసైటీ. సొసైటీ అంటే పీర్ గ్రూప్. చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద ఎవరు పుట్లే. ఉమ్, చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, చెడ్డ టీచర్లు ఉన్నారు, చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ చెడ్డ పిల్లలు ఎవరు పుట్లే. ఉమ్, ఆ చెడ్డవాడు ఎలా అయ్యాడు? బికాస్ ఆఫ్ దిస్ 3 years. ఆ టైం ఇచ్చి కరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఉమ్, అద్భుతంగా ఉంటుంది. సో సూసైడ్ ఈజ్ ఏ టెంపరీ సొల్యూషన్ ఫర్ పర్మనెంట్ ప్రాబ్లం. పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లం అంతే. టెంపరీ సొల్యూషన్ అండి ఇది ఫర్ పర్మనెంట్ ప్రాబ్లం కాదండి. పర్మనెంట్ సొల్యూషన్ అండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లం. అంతే. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈజ్ అ టెంపరీ. అవును. లవ్ ప్రాబ్లం ఈజ్ అ టెంపరీ. Temporary. వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ పోయింది? వెళ్ళిపోవడం కారణం ఏంది? ఏదో ఉంటుంది కదా, అంతే. వెళ్ళిపోయింది, హ్యాపీ. ఇంకోళ్ళు ముట్టుకో ఎవడుతున్నాడు, లేదు సార్ నేను లేకుండా బతకదు సార్. హ్యాపీ బతుకుతుంది ఆమె, ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటుంది. లేకుంటే అమ్మాయి అంటూ, సార్ వాడు నాకు ఇష్టం సార్, వాడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపో, హ్యాపీగా ఉండు. ఉమ్, ఎందుకు అలా ఫీల్ అయినా కొద్దీ ఇంకా డౌన్ అవుతావు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి, నేనేమని చెప్తుంది తెలుసా, లవ్ ఫెయిల్యూర్లకు చెప్తాను, ఉమ్, బాబు లవ్ ఫెయిల్యూర్ ఉందా, డోంట్ వరీ, బాగా డబ్బు సంపాదించు, పరిగెత్తుకొస్తాను చెప్తాను. డబ్బైనా సరే, డబ్బే. డబ్బుని చూసి వచ్చేది ప్రేమ ఎలా అవుతుంది సార్? డబ్బు లేకుంటే ప్రేమ ఏడుందమ్మా చెప్పండి? అంతే డబ్బు లేకుంటే అంటారా? ప్రేమ ఏడా ఉంది? ఉమ్, డబ్బు ఉండాలి కదా, ప్రేమించాలని కూడా డబ్బు ఉండాలి కదా, అన్నం పెట్టాలని డబ్బు ఉండాలి కదా, ఏదైనా హోటల్ తీసుకెళ్ళాలని డబ్బులు ఉండాలి కదా, ఏదైనా మినిమం ఎంజాయ్మెంట్ డబ్బు ఉండాలి కదా. డబ్బు లేకుండా ఏముంటుందమ్మా? ఒకటి ప్రేమలో డబ్బు లేని ప్రేమ, ఏకైక ప్రేమ అమ్మ ప్రేమ మాత్రమే, రైట్. అన్న ప్రేమ మాత్రమే, ఆ దేవుని ప్రేమ మాత్రమే, దేశం ప్రేమ మాత్రమే. ఉమ్, నిజమైన ప్రేమ మీరు చెప్పిన దాంట్లో అవును. 0.001% ఎవరైనా నిజమైన ట్రూ లవర్స్ ఉంటారేమో తెలియదు నాకు. నిజమే సార్, తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఉంటారు. అదే నిజంగా ట్రూ లవ్. మనీతో వచ్చేది అదేదో. చెప్పాను కదా, దేశాన్ని ప్రేమించిన నిజమైన ప్రేమ. నిజమే సార్. లవ్ గురించి ఇంకొన్ని మాటలు సార్ మీ మాటల్లో వినాలనుకుంటున్నా. చాలా వరకు అంటే చిన్న చిన్న ఏజ్ లోనే లవ్ చేస్తున్నాం అంటుంటారు స్కూల్ పిల్లలు. అసలు లవ్ అంటే వాళ్ళకి అసలు ఏం తెలుసని సార్? అప్పుడే వాళ్ళు లవ్ లో పడటం ఏంటి, అంతలోనే బ్రేకప్లు అయిపోవటము, ఇలాంటివన్నీ ఎందుకు సార్? దానికి రీజన్ ఏంటంటారు? ఈ మధ్యలో నేను చూశాను, మా 10th క్లాస్ పిల్లలు కూడా లవట. 10th క్లాస్ పిల్లలు అంటే 16 years. ఇవన్నిటి కారణం ఏంటంటే మళ్ళీ పేరెంట్స్కి వెళ్తాను నేను. పేరెంటింగ్ ప్రాపర్గా లేని ఇంట్లో జరుగుతుందండి. ఓకే. అమ్మాయిలు అబ్బాయిలు 0 నుంచి 5 ఏళ్ళ వరకు వాళ్ళ పెంపకం వేరే ఉండాలమ్మా. 5 నుంచి 12 వరకు వేరే పెంపకం ఉండాలి. 13 నుంచి 19 వరకు వేరే పెంపకం ఉండాలి. 13 నుంచి 19లో టీనేజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ ఏజ్.
పవర్ఫుల్ ఏజ్. ఆ ఏజ్లో వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా? మిగతా 2 ఏజ్ల గురించి చాలా టైం పడుతుంది కాబట్టి చెప్తలేను. ఈ 3వ ఏజ్లో ఎలా ఉండాలి తెలుసా? ఫ్రెండ్లీగా ఉండాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరిట్లో ధైర్యవంతులు వాళ్ళు చెప్పండి నాకు. మీ వర్షంలో అమ్మాయే సార్. కరెక్ట్ అమ్మా, 100%. ఇంతవరకు ఆదిశక్తి ఆది పరాశక్తి కానీ మగశక్తి అని ఇన్లే. నేను ఒప్పుకుంటాను, బలంగా శరీరంగా ఉంటాడు, మానసికంగా స్త్రీయే. మరి అటువంటి స్త్రీకి ఏం కావాలి తెలుసా? జనరల్ సైకాలజీ ప్రకారం 13, 14, 15, 16, 17, 18, 19లో బయోలాజికల్ చేంజెస్, ఫిజియలాజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ ఇద్దరిలో ఉంటాయి, అబ్బాయిలు అమ్మాయిలో. ఓకే. కానీ అమ్మాయిలో ఫాస్ట్ కనిపిస్తుంటాయి. ఈ అమ్మాయిలో మనము ఇన్నేళ్ళ నుంచి తొక్కేసాము. ఎలా తొక్కేసామో, నువ్వు మాట్లాడొద్దే, నువ్వు అమ్మాయివు, బయటికి వెళ్ళొద్దు, నోరు మూసుకో, అలా పోవద్దు, ఇలా పోవద్దు, అలా చేసేసి అది లోపల దాగున్నాయి. కానీ నేనేం చెప్తాను తెలుసా? అది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉండాలంటే, అమ్మాయికి ఒక ఫ్రెండ్ కావాలి. 13, 14, 15, 16, 17, 18, 19 ఓ ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ నాన్న కంటే గొప్ప ఫ్రెండ్ ఎవరు కాకూడదు. ఏ తండ్రి అయితే ఏ నాన్ననైతే పాపతో టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు తప్పు చేసే ఛాన్స్ లేదు. లవ్ లేదు, కివి లేదు. ఎందుకంటే ఇంట్లోనే నాన్నగారు ఆ ప్రేమను పంచుతున్నారు, తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు, బుధమి చేసి మాట్లాడుతున్నాడు, చెప్పు నాన్న ఏం కావాలంటున్నాడు. లేదు సార్ మా అమ్మాయికి అన్ని ఇస్తా, అన్ని కాదండి, టైం ఇవ్వండి. అబ్బాయితో ఎలా ఉండాలి? టైం ఇవ్వాలి వాళ్ళతోని. అన్నా ఇది ఈ గోడకు కలర్ రా, ఏ కలర్ వేస్తే బాగుంటుందిరా, ఒక మాట అడగొచ్చు కదా, నువ్వు వేసుకోవాలి. అరే వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, దే ఆర్ ఇంటెలిజెంట్. ఏ ఫోన్ కొనాలో బాగా చెప్తారు వాళ్ళు, రీసెర్చ్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే మాట్లాడండి, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుండండి. ఈ అబ్బాయిలని అమ్మాయిలని పెంచే పద్ధతి వేరే ఉంటుంది. ఫ్రెండ్లీగా పెంచుతూ, బాధ్యతలు పంచుతూ, డబ్బు విలువ తెలియజేస్తూ, నీవు ఎలా పైకి వచ్చినావో వాళ్ళకు చెప్పుతూ ఉన్న పిల్లలు తప్పు చేసే ఛాన్స్ లేదు. ఓకే. ఈ షో వింటున్న వాళ్ళు 90% ఒకప్పుడు జీరో, ఇప్పుడు హీరో అయ్యారు. ఏం తెలుసా? మీరు హీరో కావడానికి కారణం ఎవరు తెలుసా అండి? మీరు కాదు, మీ అమ్మ నాన్న వాళ్ళ ఆశీర్వాదం. మళ్ళీ మిమ్మల్ని మీ పిల్లలంతా రెస్పెక్ట్ ఇస్తారా? లేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీ పెంపకంలో ఏదో లోపం ఉంది. ఎంత తప్పట్లేదండి. ఆ పెంపకంలో వాళ్ళకి కావాల్సింది ఆ ఫ్రెండ్లీ నేచర్ ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఏం కావాలని ఇవ్వాలి. చుట్టాలు తెలియదండి, బంధువులు తెలియదండి, ఎవరేమో తెలియదండి. మొన్న మ్యారేజ్కి వెళ్ళాను, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాం. ఒక పాప వాళ్ళ నాన్న అడుగుతుంది, నాన్న వాడు ఏమవుతాడు? బాబాయ్ కొడుకు, తమ్ముడు అవుతాడు. దే డోంట్ నో దట్. అంటే మ్యారేజ్ తీసుకెళ్ళాం, ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాం, ఇంకెక్కడ తీసుకెళ్ళాం, ఎక్కడి నుంచి అర్థమవుతుంది వాళ్ళకు? కాబట్టి మనము చదువు చెప్పడానికి కాలేజీ స్కూల్స్ ఉన్నాయి, సంస్కారం చెప్పే ఏకైక స్కూల్ పేరే అమ్మ నాన్న. అక్కడ స్ట్రాంగ్ చేస్తే అన్ని బాగుంటుంది. చిన్నప్పుడే ఆధ్యాత్మికత తెలియజేస్తే కొన్ని పురాణాలు అన్ని అక్కర్లే, మహాభారతం, రామాయణం, కొద్దిగా ఎస్సెన్స్ వీళ్ళకి తెలిసి చెప్తే అలాంటి కొన్ని సీరియల్ చూపించిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన దృఢంగా ఉంటారు. మనకే తెలియదు కదా సార్ ఫస్ట్. నాకు తెలుసు, అంటే మాకు సార్ పేరెంట్స్ తెలుసుకోవాలి. ఏది లేకుండా అనుకోండి, ఇంకా చెప్తుండండి పిల్లలకి, గేమ్స్ ఆడించండి, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, పిల్లల్ని ఆడించండి. ఓటమి గెలుపులు తెలుసుకుంటారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఓటమి గెలిపి తెలుసుకున్న తర్వాత ఈ చిన్న ఫెయిల్యూర్స్ పెద్ద ఫెయిల్యూర్స్ కాదు వాళ్ళకు. ఎంత పెద్దది వచ్చినా ఫేస్ చేయగలరు. అంతే, ఆట కదా, జీవితం అది ఆట. ఓకే. అది తెలియకనే ఇవన్నీ జరుగుతాం. సార్ మీరు అన్నారు పేరెంట్స్ పెంపకం కరెక్ట్ లేకపోవడం వల్లే ఇదంతా అని చెప్పి. ఒకప్పటి కాలం కన్నా ఇప్పటి జనరేషన్లో అంటే చాలా రకాల మార్పులు వచ్చినాయి కదా సార్, సొసైటీ పరంగా చూసుకుంటే వాటి ప్రభావం పిల్లలపైన పడట్లేదంట. చాలా పడుతుందండి, చాలా పడుతుంది. మనం అంటే ఎన్ని రకాలుగా చెప్పినా ఆ ఎఫెక్ట్ పిల్లల పైన ఉంటుంది కదా. ఏ ఎఫెక్ట్ ఉన్నా సరే దానికి యాంటీవైరస్ ఉంటుందండి మన మొబైల్ లాగా. యాంటీవైరస్ పేరెంట్స్ దగ్గర పెట్టుకుంటే ఏ వైరస్ వచ్చినా వెళ్ళిపోతుంది. ఓకే, అది ఎలాగంటే సమాజంలో వచ్చిన తర్వాత, వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత, ఇంకో ప్లేస్కి వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ సాయంత్రం పేరెంట్స్తో మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? మళ్ళీ పాయింట్కి వస్తాను. మళ్ళీ పేరెంటింగ్ ఈజ్ ఏ సంథింగ్ గ్రేట్ అండి. ఇట్స్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఏం చేసినా చేయకుండా మన పిల్లలు చాలా తెలియగలండి, చాలా తెలియగల వాళ్ళు. మీరు వద్దన్నా, నేను వద్దన్నా, ఎవరు వద్దన్నా సరే మన పిల్లలు అద్భుతాలు సృష్టించబోతున్నారు. నాట్ ఆర్డినరీ. ఆల్రెడీ మన ఇండియా నౌ 5th ఇన్ ఎకానమీ అయింది, 3rd రాబోతుంది. బై 2047 నంబర్ 1 ఇన్ ది వరల్డ్ రాబోతుంది. అది మీరు, నేను, వారుగా చేసేది మన పిల్లలు. దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్. సరే, ఇంటెలిజెంట్ ఉన్నారండి అంటే వీళ్ళకి పేరెంటింగ్ ఇంకా ప్రాపర్గా ఉంటే ఇంకా తొందరగా అవుతుంది, ఇంకా అద్భుతం అవుతుంది. వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ది చిల్డ్రన్. అవునవును.
ఆ పేరెంటింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఇప్పుడు పేరెంట్స్కి ఏ టిప్స్ చెప్తారు సార్ మీరు? పేరెంట్స్కు టిప్స్ చెప్పాలంటే మనం మొదలు చెప్పుకుంటారు. ఓకే ఓకే, సార్. ఒకటి 0 నుంచి 5 అమ్మ. పిల్లలు పుట్టినాక 0 నుంచి 5 పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టద్దు. నెంబర్ 1. ఈ మాట చెప్తుంటే కింద కామెంట్ వస్తారు, మీరు ఎన్నైనా మాట్లాడతారు సార్, మా పిల్లలు ఎంత అల్లరి చేస్తే మీకు తెలియదు అంటారు. పిల్లల డ్యూటీ అల్లరి చేయడం. ఈ షో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు 0 to 5 ఏమైందో మీకు తెలుసా? నాకే తెలియదు. అంటే ఈక్వల్ టు గాడ్. 0 to 5 ఈక్వల్ టు గాడ్. గాడ్ని కొడతామా? కొట్టద్దే. తిడతామా? తిట్టద్దు కదా. బెదిరిస్తామా? బెదిరించదు కదా. ఆడుకోవాలి. ఆ వయసులో అలాగే ఉండాలి. ఎవరికి గుర్తులేదు. ఆ టైంలో కనుక తిట్టారు, కొట్టారు, భయపెట్టారు అనుకోండి, వాళ్ళ మైండ్లో సబ్కాన్షియస్లో కూర్చుంటుంది. రీసెర్చ్ ప్రకారం 23 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాట. సాడిస్టులు అవుతారు, లంచగొండలు అవుతారు. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించేది అమ్మ నాన్నే వాళ్ళు. కాబట్టి 0 to 5 చూస్తున్న వాళ్ళు నన్ను తిట్టకండి, ఇది ట్రూ. ఒకవేళ జరిగి ఉంటే సెకండ్ స్టేజ్లో దాన్ని మార్చండి. 5 నుంచి 12 ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. 5 నుంచి 12 పెంచడం అనేది చాలా ఆర్ట్. 5 అంటే 6, 6 నుంచి 12 అంటే 13 వరకు. ఈ వయసులో పిల్లలు తెలివి గల వాళ్ళు ఉంటారు. ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నాన్ స్టాప్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రశ్న అడగడమే కాదు, పరిగెత్తుతూ ఉంటారు. ఒక దగ్గర కూర్చోరు, పరిగెత్తుతూ ఉంటారు. హైపర్ యాక్టివ్ ఉంటుంది. జ్ఞాపక శక్తి 100% ఉంటుంది ఆ టైంలో. మీరు కావాలంటే ఏ అమ్మాయితో టెస్ట్ చేయండి. ఒక పద్యం నేర్పియండి, మీకు వస్తే ఎగ్జాంపుల్ మీకు కాదు, ఇక్కడ ఓ పద్యం నేర్పియండి, అలా కంటత పట్టేస్తారు. మీరు పద్యాలు చెప్పలేదు, పాటలు చెప్పలేదు, సినిమా పాటలు నేర్చుకుంటారు. సినిమా మొత్తం వచ్చి వాళ్ళకు అర్థమైంది. జ్ఞాపక శక్తి. ఈ 6 నుంచి 12 ఏళ్ళ వయసులోనే అక్కడ మదర్సాలను ఉంటాయి. నాకు గురించి నాకు ఎక్కువ తెలియదు. ఇక్కడ వేద పాఠశాల నాకు తెలుసు. ఆ చిన్న చిన్న పిల్లలకు మనకు నోరు తిరగని సంస్కృత శ్లోకాలు అద్భుతంగా చదివేస్తారు. వాళ్ళు కంటతో పడతారు, వేదాలు చదివేస్తూ ఉంటారు. దాని అర్థమైంది, ఆ వయసులో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞాపక శక్తి బాగుంటుంది. కాబట్టి మనం దాని తగ్గట్టు నేర్పియాలి. దాని తగ్గట్టు చేయాలి. వాళ్ళ గోల్ ఉంటుంది, ఏమవుతావురా డాక్టర్. 10 మంది డాక్టర్ అని తీసుకెళ్ళి మీరు డాక్టర్ ఎలా చెప్పించండి వాళ్ళతో. కలెక్టర్ అన్నాడు, కలెక్టర్ అని తీసుకెళ్ళండి. జడ్జి అన్నాడు, జడ్జి అని తీసుకెళ్ళండి. పోలీస్ అన్నాడు, పోలీస్ ఇన్స్పెక్టర్ అని తీసుకెళ్ళండి. వెళ్ళండి పోలీస్ స్టేషన్కి. ఏమైందండి సార్, నాకేం కాలేదు, మా అబ్బాయికి ఏం కాలేదు. ఎందుకు వచ్చారండి సార్? ఒక 5 నిమిషాలు సార్, మీరు ఎలా పోలీస్ ఏరియా మామూలుగా చెప్పండి సార్. ఇవన్నీ కూడా రోల్ మోడలింగ్ అన్నట్టు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చూపించాలండి అని. స్పోర్ట్స్ మెన్ అన్నారు, వెళ్ళండి అపాయింట్మెంట్ ఇస్తారు. అందరు కాదు, మనం అందరం అనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ దొరుకుతాయండి గూగుల్లో. సో వెళ్ళండి, ప్రయత్నం చేయండి. దే విల్ గివ్ టైం, దే విల్ గివ్ అపాయింట్మెంట్. పోయి మాట్లాడించండి. సంగీతం అంటే సంగీతం నేర్పియండి. అన్ని నేర్పించాల్సింది అమ్మ నాన్ననే. ఈ వయసు అలాంటిదండి. ఇక్కడ డబ్బు విలువ తెలియాలి, పని విలువ తెలియాలి. ఇక్కడ మెయిన్గా జరిగేది ఏం తెలుసా? ఎప్పుడైతే వీళ్ళు 6, 7, 8, 9 ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న వయసు 35, 36, 37, 40 ఉంటుంది. ఈ వయసులో వాళ్ళ ఫైనాన్షియల్గా ఇట్లా గ్రోత్ ఉంటుంది. అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ టైంలో ఏమైంది తెలుసా? విసుకొస్తుంటుంది తండ్రికి. అమ్మలు హోమ్ మేకర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక ప్రాబ్లము, బ్యాగ్ పట్టుకునే వాళ్ళు ఇంకో ప్రాబ్లం, రకరకాలు ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది. కూర చేస్తూ 2 సార్లు ఉప్పేసింది అవి మర్చిపోయి. ఈయన నోట్లో పెట్టుకున్నాడు, ఊరుకుంటాడా? బౌ అంటాడు. అంటే బౌ అని అనుకోండి, ఏదో అంటాడు. ఊరుకుంటుందా? బౌ అంటుంది. ఇద్దరు అనుకుంటుంటే వాళ్ళ అబ్బాయి చూస్తుంటాడు, అమ్మ గెలుస్తుందా, నాన్న గెలుస్తుందా? నాన్న ఎప్పుడు గెలవలే. మళ్ళీ దానికి ఈ సౌండ్ అంతా ఎక్కడికి పడింది? పిల్లల మీద పడుతుంది, పిల్లల చదువు మీద పడుతుంది. ఏమంటే తెలుసా, మన షో చూస్తున్న అందరూ కూడా భార్యాభర్తలు ఎవరైనా గొడవ పడతారండి. గొడవ పడిన భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. వాళ్ళు గొడవ పెట్టుకునేది ఉంటే పిల్లల్ని బస్ ఎక్కించి గొడవ పెట్టుకుంది. పిల్లలు బస్ ఎక్కింది, తన స్కూల్కి వెళ్ళరా, అప్పుడు అలసిపోతారు, మాట్లాడతారు, అంతే. అంతేగాని పిల్లల ముందు గొడవ పడరాదు. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవర్ అప్పుడేమైందండి, అమ్మ నాన్న గౌరవం ఉంటుంది. ఇక్కడ అమ్మ గెలుస్తుంటుంది గ్యారెంటీ. కాబట్టి అమ్మ నాన్న గౌరవం ఉంటుంది. అమ్మాయిలు ఉన్ననుకోండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఇది వెరీ టాపిక్ అనుకోండి. వాళ్ళకి అమ్మాయిలకు నేర్పించాల్సింది అమ్మ. ఎక్కడ టచ్ చేసే అధికారం ఎవరికి ఉంది అది చెప్పాలి చిన్నప్పటి నుంచి. అది కూడా మన సమస్యలు ప్రతిరోజు చూస్తున్నాం. టైం లేదు వీళ్ళకు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ వయసు ఇలా పెంచాలి. ఇక 3వ వయసు గురించి చెప్పాము కదా, 12. ఈ 3 రకాలుగా పెంచితే తర్వాత పిల్లలు కాదు, వాళ్ళు పెద్దోళ్ళు. పేరెంటింగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. మోర్ దెన్ 2 hours ఉంటుంది. దాంట్లో మీకు సినాప్సిస్ కొన్ని విషయాలు చెప్పాను. ఈ రకంగా పెంచితే బాగుంటుంది. ఓకే. అయితే సార్, పిల్లల విషయానికి వస్తే స్టడీ విషయంలో కూడా పేరెంట్స్ అంటే ఎగ్జామ్స్ విషయంగా పిల్లలు చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. అట్లా ఉండకుండా ఉండాలి అని అంటే ఏ రకంగా పేరెంట్స్ వాళ్ళని మోటివేట్ చేస్తే బాగుంటుంది సార్? మోడలింగ్
వాడు చదువుకోరా మార్నింగ్ లేచి అంటాడు వాళ్ళ నాన్న. ఓకే డాడీ అంటాడు. మార్నింగ్ బుక్ పట్టుకుంటాడు, డాడీ పడుకొని ఉన్నాడు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లన్నీ పేరెంట్స్ గురించి వస్తున్నాయి. డాడీ పడుకొని ఉన్నాడు, మై డాడీ మై టైగర్ ఈ స్లీపింగ్ హీరో, వై షుడ్ ఐ వేకప్. నీవు పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళకంటే 5 నిమిషాల ముందు లేవాలి. నువ్వు నిద్ర వస్తున్న సరే పేపర్ ఓపెన్ చేసి చదువుకోవాలి. అప్పుడు మీ అబ్బాయి అంటాడు, నాన్న 2 days తర్వాత అంటాడు, నాన్న నువ్వు పడుకోవచ్చు కదా అంటాడు. దట్స్ ఇట్. ఆ మార్పు రావాలి. భోజనం చేస్తున్నప్పుడు చాలామంది పేరెంట్స్ వంకాయ వద్దు, బెండకాయ వద్దు ఇలా పడేస్తుంటారు. పిల్లలు నేర్చుకుంటారు. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని వదిలిపెట్టకూడదు చిన్నప్పటి నుంచి నేర్పియాలి. వాటర్ పడేయొద్దని నేర్పియాలి. ఇలాంటివన్నీ ఎవరు నేర్పిస్తారు? వీళ్ళు నేర్పించాలి. ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి. అప్పుడే చిరాకు, ప్రాబ్లము, స్ట్రెస్, టెన్షను ఇలా అటాచ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయొద్దంటే అమ్మ నాన్న మారితే, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు. అక్కడ మారరు. చదవడం ఏముందండి, నేను చెప్పాను కదా 6 నుంచి 12 ఏళ్ళ వరకు ఏదైనా గుర్తుంటుంది. ఓకే, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసేస్తే బాగుంటుంది. పిల్లల్ని నిద్రపోనివ్వండి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి పిల్లలు, 8 గంటలు ఆడుకోవాలి, 8 గంటలు చదువుకోవాలి. దట్స్ ఇట్, అంతే. ఈ బ్యాలెన్సింగ్ ఉన్నదు. పిల్లలు నాకు తెలిసిన వరకు 6 గంటల ఎక్కువ పడుకోవట్లేదు. నైట్ ఆ ఫోను మార్నింగ్ ఎప్పుడు లేస్తారు తెలియదు. నైట్ నిద్ర రాదు, మెలకు రాదు. లేచిన తర్వాత ఏమైతుంది, ఆటలు అనేది మానేశారండి. మట్టి వాసన తగలాలి, ఎండ తగలాలి బాడీకి. ఇవి ఎక్కడైతున్నాయి? కావట్లేదు. ఇవన్నీ చేస్తే అద్భుతాలు ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు అన్నారు మట్టి వాసన అని, నాకు ఒక డౌట్. ఊళ్ళలో పిల్లల్ని కంపేర్ చేస్తే, సిటీలో పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఊళ్ళల్లో వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ హడావిడి, వాళ్ళ పనులు, వెళ్ళి సాయంత్రం వచ్చినామా, ఫ్రెష్ అయినామా, తిన్నామా, పడుకున్నామా. మనం సిటీలో వాళ్ళతో పోల్చుకుంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటుందేమో, పేరెంట్స్కి చెప్పే విధానం కూడా ఉంటుంది. కానీ ఊళ్ళల్లో పిల్లలకే మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అన్ని విషయాల్లో అర్థం చేసుకునేది కానీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటారు సార్? నేను ఊరోడు కాబట్టి చెప్పగలను. అక్కడ ఫ్రెండ్స్ అంటే ట్రూ ఫ్రెండ్స్, నేచర్ అంటే అద్భుతమైన నేచర్. మా ముందు కష్టాలు చూసాము, ఇబ్బందులు చూస్తున్నాము అన్ని, కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఆ రూమ్లలో ఉన్నది కాబట్టి ఇక్కడ తెలివి ఎక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ ప్రేమ ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువ ఉండొచ్చు, అచ్చు తెలుగు ఎక్కువ ఉంది. నువ్వు ఇంగ్లీష్ నుంచి తెలుగు నేర్చుకోవడం నీ కష్టమో, వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. అందుకని ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ అందరూ కూడా ఊర్లో పుట్టిన వాళ్ళే టాప్ అయ్యారు. ఎగ్జాంపుల్ మీరేనా సార్? ఎగ్జాంపుల్ నేనే, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ కష్టం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, మనీ వాల్యూ తెలుసు, అప్పుడు ప్రేమ తెలుసు. ఊర్లో అందరు పేరు పెట్టి పిలిచేవాళ్ళం మేము. అందరు పేరు పిలిచారు. ఇంకోటి అందరు చుట్టాలే, క్యాస్ట్ లేదు, ఏం లేదు. కాకా బాబాయ్ లేదనుకోండి, కాకా, మామ, తాత, చిన్న, అన్న ఎక్కువ. అన్న వయసులో చిన్నోళ్ళు అన్న అంటాం, వయసులో పెద్దోళ్ళు అన్న అంటాం. ఆ రిలేషన్షిప్ లేదు కదా. అవునవును సార్. డబ్బు సంపాదించడానికి కూడా మనకు అంటే మన పక్కన ఉండే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుందా సార్? అవన్నీ చూసుకోవాలా డబ్బు సంపాదించడానికి కూడా? డబ్బు సంపాదించాలమ్మా, డబ్బు సంపాదన చాలా చాలా ముఖ్యము. ఈరోజు లేకపోతే డబ్బు లేకుంటే విలువ లేదు. డబ్బు చాలా చాలా ముఖ్యము, చాలా చాలా ముఖ్యం. కానీ హెల్త్ తర్వాతనే వెల్త్. డబ్బు ఇంపార్టెంటే. ఫస్ట్ నీ శరీరం చూసుకోండి. శరీరంలో 2 ఉన్నాయి, ఒకటి కనిపించింది, ఒకటి కనిపించేది. కనిపించేది హెల్త్, బాడీ హెల్త్ చూసుకోవాలి. కనిపించని హెల్త్ మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్, బాడీ హెల్త్ 2 బాగా చూసుకోండి. ఫిజికల్ చూసుకున్న తర్వాతనే వెల్త్ బాగా సంపాదించండి బాస్. మనం సంపాదించడానికి భగవంతుడు పుట్టించాడు ఈ భూమి మీదకి, బాగా సంపాదించాలి. కానీ 3వది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. అది మిస్ అవుతుంది సార్ ప్రస్తుతం. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ఎంజాయ్ చేయకుండా ఎందుకు? డబ్బులను ఎవరి పాలు? దొంగల పాలు. అంతే. ఎంజాయ్ చేయాలి, మంచి ఎంజాయ్ చేయాలి. నువ్వు నీ భార్య కలిసి తిరగాలి, విహారయాత్రకి వెళ్ళాలి, అద్భుతమైన యాత్రకి వెళ్ళాలి. నేను 52 దేశాల దగ్గరికి వచ్చాను ఇప్పటికే. ఇంకో 3 దేశాలు ట్రాన్సిట్లో తిరిగాను. దీంట్లో ఒక 70% ఫ్యామిలీతో తిరిగానమ్మా, మిగతా అన్ని కూడా అసైన్మెంట్స్. ఇప్పుడు 8th March మళ్ళీ నేను అమెరికా వెళ్తున్నాను. అక్కడ నాట్స్ అనే సంస్థ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు అక్కడికి. సో నా వైఫ్తో ఇన్వైట్ చేశారు. బోత్ ఆర్ గోయింగ్ అమెరికా. సో ఎలా ఉంటుందంటే మనం ఎంజాయ్ చేయాలండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుంటే ఎట్లా? భార్య అంటే ఎవరు? నీ సగభాగం. 2 శరీరాలు, ఒకటే మనసు. భార్య భర్తలు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి, వాళ్ళ ఊరును వదిలిపెట్టి, ఇంటి పేరును మార్చుకొని, నీ గురించి, నీ జీవితం గురించి, నీ పిల్ల గురించి, నీ వంశ గురించి నీ ఇంటికి వచ్చింది. నువ్వు ఆరోగ్యం వాళ్ళకు చూసుకుంటుంది. పోయినాక నీ ఫోటో పెట్టుకునే ఏకైక దేవత నీ భార్య.
మళ్ళీ అటువంటి భార్యను ఐ లవ్ యూ అన్నాడా ఎప్పుడన్నా ఆఫీస్కి వచ్చిన తర్వాత, ఐ మిస్ యూ అన్నాడా? ఆమె ఫోన్ చేస్తే ఏమండి తిన్నారా అంటది. అవునవును. అందరు అట్లా కాదనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు. కానీ చెప్తున్నారు, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఏంది? FAMLI, ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ. ఓకే, భార్య ఎంతో, పిల్లలు ఎంతో, అమ్మ నాన్న అంతే, అమ్మ నాన్న ఎంతో, అత్తమామ అంతే. అత్తమామ అంటే తెలుసా నా దృష్టిలో తన కూతురు దానం చేసేసాడు, కన్యాదానం. మరి అటువంటి మామని ఎలా తెలుసుకోవాలి? ఏ డబ్బులు అక్కర్లే, మామయ్య బాగున్నవాడు చాలు, మురిసిపోతాడు మామయ్య. అవునవును. అది కూడా కావాలి. ఇవన్నీ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఉన్నాక ఇవన్నీ ఉన్న తర్వాత డబ్బు ఇంపార్టెంట్. డబ్బు సంపాదించే అద్భుతమైన మార్గాలు ఉన్నాయండి, లీగల్ సంపాదించే అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఇవన్నిటితో పాటు ఈ మూడున్న తర్వాత నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, సేవ, సర్వీస్. ఈ మూడున్న తర్వాత నాలుగోది చేయకుండా నీ బతికే వేస్ట్, నీ లైఫే వేస్ట్. సర్వీస్ చేయకుంటే వేస్ట్ అండి. కానీ సర్వీస్ ఎప్పుడు చేయాలి? ఈ మూడున్నాక. హెల్త్ బాగుండాలి, వెల్త్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, అప్పుడు సేవ చేయండి, ఇష్టమైన సేవ చేయండి. ఒక ముసలావిడని రోడ్డు దాడించడం కూడా సేవనే, రోడ్డు మీద చెత్త వేయకపోవడం కూడా సేవనే, రోడ్డు మీద ఉమ్మేయకపోవడం కూడా సేవనే, ఒక మంచి మాట చెప్పడం సేవనే. సో ఏదైనా సేవ చేయొచ్చు. ఆ సేవ అనేది డబ్బుతో చేయొచ్చు, డబ్బు లేకుండా చేయొచ్చు. ఈ నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్. నాలుగోది మనం భగవంతుని కట్టే పన్ను, ట్యాక్స్. సో మనము అమెరికా ఇప్పుడు వెళ్తున్నాము, డాలర్స్గా మార్చుకుంటున్నాం కదా. అంటే మా రూపాయలు అక్కడ నడవవు, మన రూపాయలు మార్చితే డాలర్ అయిపోతుంది, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కూడా ఎంజాయ్మెంట్ ఏం తెలుసా? అక్కడ నాకు ఎంజాయ్ కావాలంటే ఈ డబ్బులు నేను మార్చుకోవాలి. ఎలా? సేవ రూపంలో మార్చుకుంటే ఈ సేవ డబ్బులు అక్కడ మనకు వస్తాయి. సో ఈ షుడ్ సర్వ్. ఈ నాలుగు ఉన్నప్పుడు ఆ మనిషి నా దృష్టిలో ఆస్తిపరుడు, సంపదపరుడు, శ్రీమంతుడు, దేవుడు కాదు. ఎక్కడున్నాయి సార్ ఈ నాలుగు? ఒక్కర్లో ఉన్నది కాబట్టి ప్రపంచం నడుస్తుంది. రేర్ సార్, ఉన్నా కూడా ఆ రేరే కొంతమంది ఉంటారు. చెప్పాను కదా 20/80. ఆ కొంతమంది ఉన్నారు కాబట్టి నడుస్తుంది, లేకుండా నడవదు. కొంతమంది ఉన్నారు, స్లోగా పెరుగుతారండి. ఫ్యూచర్ వరల్డ్ విల్ ఫాలో ఇండియా. ఎస్, దే ఆర్ థింకింగ్ ఆల్రెడీ. ఫాలో ఈ ధర్మము, ఈ సనాతన ధర్మము, ఈ విషయాన్ని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. వస్తుంది, దే విల్ ఫాలో us. సార్ మనీ సంపాదించడం అంత సులువు అంటారా సార్? చాలా ఈజమ్మా. ఏంటి సార్ దానికి టిప్స్ ఏంటి, మార్గాలు ఏమున్నాయి? చెప్తాను, నేను చెప్తాను, చూడండి. మీరు కూడా చెప్తారా నాతో పాటు? చెప్తారా? సరదాగా ఆడుకుందాం చిన్న గేమ్. ఓకే, రైట్. నాలుగలు పెట్టండి, ఇక్కడ నాలుగలు పెట్టండి. నా టైం నేను వాడితే, నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, ఇలా నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నన్ను నేను వాడితే, నేను అనుకుంది అవుతాను. నేను అనుకుంది అవుతాను. నా టైం నేను వాడుకుంటే, ఇది నాలుగా చెప్పాలి. నా టైం నేను వాడుకుంటే, నా టైం నేను వాడుకుంటే, నా మైండ్ నేను వాడుకుంటే, నా మైండ్ నేను వాడుకుంటే, నా మాట నేను వాడుకుంటే, నా మాట నేను వాడుకుంటే, నన్ను నేను వాడుకుంటే, నన్ను నేను వాడుకుంటే, ఇంకోటి వాడుకుంటాడు. అంటే ఇవన్నీ వాడట్లేదన్నా సార్? అయితే అంతే కదమ్మా. ఎక్కడ వాడుతున్నారమ్మా? దే ఆర్ యూజింగ్ దేర్ మౌత్, దేర్ వర్డ్స్, దే ఆర్ యూజింగ్ ఫర్ సంబడి, దేర్ మైండ్ యూజింగ్ ఫర్ సంబడి. యజమాని అంటే ఎవరో నిన్ను వాడుకుంటోళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు. నేను ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ దెమ్. యజమాని అంటే ఎవరు? నీకంటే కాస్త తెలివిగా ఆలోచించాడు కాబట్టి యజమాని అయ్యాడంతే. డబ్బు సంపాదించేది ఇలా సంపాదిస్తే లేబర్ అవుతారు, ఇలా పని చేస్తే లీడర్ అవుతారు. కొంతమంది ఉంటారు సార్ అదృష్టాన్ని నమ్మేవాళ్ళు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఏ రకంగా ప్రయత్నించినా, ఎన్ని పెట్టుబడులు పెట్టి చేసిన వాళ్ళు కూడా కింద పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అలాంటిది ఎప్పుడు జరగదమ్మా. ఏదో ప్రాబ్లం తన లోపల ఉంటేనే జరుగుతుంది. ఆ ప్రాబ్లంలు 5 ఉంటాయమ్మా. 5 ఏ ఒకటి ఉన్నా ఫెయిల్యూర్ గ్యారంటీ. 5 ఉన్నట్టుగా వారికి తెలియదు ప్రాబ్లమ్స్. ఇది చాలా పవర్ఫుల్. నేను టెక్నిక్ చెప్తున్నాను, ఎవరు ఇంత ఈజీగా షేర్ చేసుకోరు. ఫెయిల్ కావడానికి కారణం ఎవరో కాదు, నువ్వే. నెంబర్ 1 లేజీ, బద్ధకం, తెలియదు బద్ధకం అని. నెంబర్ 2 పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్, వాయిదా, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, డబ్బులే కదా రేపు కడదాం, రేపు పడదాం. 3ది నెగిటివిటీ, నకారాత్మకత. అబ్బా చాలా మంది ఉన్నారు ఫీల్డ్లో, అది ఉన్నారు, నెగిటివ్ థాట్స్, నెగిటివ్. 5ది అతి నిద్ర, అల్ప నిద్ర. 5ది డేంజరస్, మొహమాటం. ఈ 5 ఏ ఒకటిన్నా 1+4 ఆఫర్. ఇది 1+4. దీన్ని నేను ఏం పేరు పెట్టుకుని తెలుసా? పంచదరిద్రాలు పేరు పెట్టుకున్నా. పంచదరిద్రాలు 1 ఉంటే 5 వచ్చేస్తాయి. ఈ ఫెయిల్యూర్ రోల్ చూసుకోండి. అదృష్టము అంత కాదమ్మా, భగవంతుడు ఇక్కడ పుట్టించిన సక్సెస్ చేయడానికి అని టెస్ట్ పెడతా ఉంటాడు. నీవు నాన్ స్టాప్ గా పనిచేస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి, గ్యారంటీ, 100%. 4 స్విచ్చెస్ ఉన్నాయండి అక్కడ. ఏ స్విచ్
ఆపేస్తే లైట్ లాగుతాయండి? చెప్పండి, ఊహించుకొని చెప్పండి. ఏ దానిలో ఉందో అది ఆఫ్ చేస్తే కదా సరిపోద్ది. అంతే కదా. మనం ఏం చేస్తాము, 4 స్విచ్లు చూస్తాం. 4 పనిచేస్తాయి కదా. కొంతమంది ఫస్ట్ స్విచ్ కానిస్తుంది, సెకండ్ రెండోసారి ట్రై చేస్తే, సార్ మూడోసారి ట్రై చేస్తే 4 గ్యారెంటీ అవుతుంది. ఆ లాస్ట్ వరకు ఓపికతో ఉండాలి ఓకే. బిజినెస్లో. పెట్టగానే కొన్ని రావు, కొన్నిట్లో కాంపిటీషన్ ఉంటుంది. అవును. మీరు ₹1 పెట్టుబడి పెడితే బయట ₹5 పెట్టుబడి పెట్టే ఉంటాడు. నువ్వు తెలివితో టాలెంట్తో కరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే విల్ బికమ్ సక్సెస్ఫుల్ అండి. ఓకే. మార్కెటింగ్ చేయకపోవడం కారణం ఏంది? మొహమాటం, బద్ధకం, పోస్ట్పోన్మెంట్, మొహమాటంతో నమ్మి అప్పులు ఇవ్వడం. అంతే, ఫినిష్. అప్పులు తీసుకునేవాడు మంచి మాట చెప్పి తీసుకుంటాడు. బిందాస్. తిరిగి అడిగి చూడండి, తాత గుర్తొస్తాడు. అంతే. నేను అందుకని ఏమంటుంది తెలుసా, డబ్బులు ఎవరికి ఇవ్వకండి, ఇచ్చేది ఉంటే దానం చేయండి, అప్పు ఇవ్వకండి. ఓకే. లాస్ కావడానికి ఇదే కారణం అండి. ఎన్ని బిజినెస్ మ్యాన్ లాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్, ఇంకా వేరే కాదు, ఓకే. వేరే ఇష్యూ కాదండి. అదృష్టం అనే దాన్ని నేను అదృష్టం అని తెలుసా, చేస్తూ వెళ్ళిపోతే అదృష్టం కలిసి వస్తుంది. ఓకే. చేయకుంటే ఇది కాదు కదా. సార్, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం అనేది డబ్బులోనే ఉంది అనుకుంటున్నారు. నిజంగా ఆనందం అనేది డబ్బులో ఉందా? లేదు అంటే సమాజంలో వీడు మంచివాడ్రా, వీడు గొప్పవాడ్రా అని తెచ్చుకునే పేరులో ఉందంటారా సార్? పేరు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. కానీ ఆనందం అన్న దేంట్లో ఉందంటే ఆ క్షణాన్ని అనుభవించడంలోనే ఆనందం ఉంది. సంతోషంగా ఉంటున్నారు చాలా మంది, ఆనందంగా ఉండాలి. సంతోషానికి ఆనందానికి మళ్ళీ డిఫరెన్స్ వేరే ఉంది. ఏంటి సార్? నేను బిర్యానీ తింటే సంతోషం, 10 మందికి బిర్యానీ పెడితే ఆనందం. ఓకే. నేను హ్యాపీగా ఉంటే నేను సంతోషం, 10 మంది సంతోష పెడితే ఆనందం. ఆనందము అలౌక్యం, అద్భుతం. ఆనందం రావాలంటే ఈజీ కాదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ ఎంజాయ్. ఆ ప్రజెంట్ ఎంజాయ్ చేయడం వల్ల డబ్బులోనే అన్నీ ఉన్నాయని నేను చెప్తాను ఓపెన్గా. ఒక పేద కుటుంబంలో పుట్టినవాడిని నేను, నిరుపేద కుటుంబంలో పుట్టినవాడిని నేను. చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితిలో రోజు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినవాడిని నేను. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి పాల బాటిల్ ఇంట్లో పెట్టినవాడిని నేను. డిగ్రీ చదువుతున్నప్పుడు మార్నింగ్ చదువుతూ నైట్ టైంలో ఆటో నడిపించేవాడిని నేను. డబ్బు విలువ తెలుసు నాకు, కాబట్టి డబ్బు సంపాదించాల్సిందే. ఈరోజు డబ్బు లేకుండా నన్ను పిలిచేవాళ్ళు కాదు మీరు. అంటే డబ్బు లేకుండా నేర్చుకునేవాడిని కాదు కదా, ఇవన్నీ ఉండేవాడిని కాదు కదా. డబ్బు ఇంపార్టెంట్. ఫస్ట్ డబ్బు సంపాదించండి, లీగల్గా, న్యాయంగా, ధర్మంగా, తెలివితో డబ్బు సంపాదించండి, బోల్డ్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో వచ్చిన దానితోని మళ్ళీ ఖర్చు పెట్టుకుంటారు. ఆ క్లబ్ వాళ్ళే, ఆ చాప్టర్ వాళ్ళే ఖర్చు పెట్టుకొని ఏ మంచి పనులు చేయాలా, ఏం చేయాలి చేస్తూ ఉంటారు. ఈ రకంగా యువతకు ఒక దారి చూపించడానికి ఈ రకంగా తయారు చేస్తున్నాం. సార్, ఇందాక అన్నారు మీరు, నేను అంటే చాలా పరిస్థితులు ఫేస్ చేసి ఈరోజు ఈ ప్లేస్లో, అలా రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు? ఏ రకమైన ప్రయత్నాలు, హార్డ్ వర్క్, స్మార్ట్, అసలు ఏం చేశారు సార్? నాకు మొదటి నుంచి మాట్లాడడం అంటే ఇష్టం. అలాంటి జాబ్ దొరికింది నాకు, చాలా ఇష్టం కదా. దాని తర్వాత దీన్నే వృత్తిగా మార్చుకున్నాను. చాలా తక్కువ మందికి అండి ప్యాషన్ ప్రొఫెషన్ కలిసి వచ్చి, చాలా తక్కువ మందికి. అవును సార్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు బిజినెస్ మెంటాలిటీ. మా నాన్న కైట్స్ ఆడుకోమని డబ్బులు ఇస్తే కైట్స్ కొనుక్కొచ్చి కైట్స్ అమ్మేశాను నేను. అమ్మి మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ అమ్మేశాను. టపాకాయలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే టపాకాయలు కొంచెం అమ్మేశాను. సో నాకేంటంటే మనీ వాల్యూ నాకు తెలుసు. మా నాన్న ఎంత కష్టపడి ఇచ్చాడు, వాళ్ళు తిరిగి మా నాన్నకి ఇచ్చాడు. నాన్న ఇంత డబ్బు అయిందని చెప్పేవాడు. అదొకటి. తర్వాత 10th తర్వాత మనీ లేదు మా నాన్నగారి దగ్గర. ఏం చేస్తారు అన్నప్పుడు, అప్పుడు మార్కులు ఎక్కువ వస్తే గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చేది, మార్కులు తక్కువ వస్తే ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చేది. నాకు ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చింది. అంటే నాకు మార్కులు లెక్క తక్కువ. ఊర్లో కదండి, ఊర్లో 62 మంది ఎగ్జామ్ రాస్తే కొంతమంది పాస్ అయ్యాం, అందరం పాస్ కాలే. ఓకే, అప్పుడు మనం చదువుకోవడానికి డబ్బు లేదండి ప్రైవేట్ కాలేజీలో. సో ఐ హావ్ డన్ సో మెనీ వర్క్స్ చేసుకుంటూ చేశాను. ఏ వర్క్ చేసినా ఒక సూత్రం చెప్తానండి సక్సెస్ కావాలంటే, బీయింగ్ 100%. అమ్మా, బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, 100% జీవిస్తున్నాను నా మాటలు నేను. ఇదే కాదు, భోజనం చేస్తే కూడా 100% చేస్తాను. డ్రైవింగ్ చేస్తే చాలా చేయక 100% చేస్తాను. క్లాస్ తీసుకుంటే 100% క్లాస్ తీసుకుంటాను. ఏ పని చేస్తే ఆ పనే 100% చేస్తే రిజల్ట్ 1000% వస్తుంది. ఏం ఎక్కడ ఛాన్స్ వస్తే జంప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ 100%, దాన్ని ఏమంటారంటే బీయింగ్ 100% ఈజ్ ది వే టు బికమ్ సక్సెస్ఫుల్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. ఏ పని చేస్తే ఆ పనిలో జీవించాలి. ఆ రకంగా నేను డిగ్రీ చదువుకున్న తర్వాత జాబ్, అంతే కదా, మా ఇంట్లో చెప్పింది అదే. ఎందుకు
జాబ్ చేయకుంటే పిల్లని ఇయ్యడరా, అంతే, పెళ్లి కాదురా పెళ్లి కాదురా, నీ బతుకు వేస్ట్ రా. కానీ నాకేమో ఎంటర్ప్రెనర్ కావాలని ఇష్టం. ఓకే. అప్పుడు జాబ్లో చేరాను, ఒక ఫ్యాన్ కంపెనీలో చేరాం. ఫ్యాన్ కంపెనీలో చేరిన తర్వాత అక్కడ ఫ్యాన్ కంపెనీలో చేరుతూ అక్కడ ఉన్న మేము ముగ్గురం కలిసి ఓ ఫ్యాన్ ఇండస్ట్రీ పెట్టుకున్నాం. బయటికి వెళ్ళిపోయి ఓకే. ఆ ఫ్యాన్లు అమ్మడం మొదలు పెట్టాము. నేనేమో మా ఇంట్లో ఇంకో సంబంధాలు బాగా చూస్తున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళ నాన్న, మీకు జాబు చిన్న జాబు కానీ పెద్ద జాబు లేదా, ఇలా కాదని చెప్పి అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్లో పడితే ఎల్ఐసిఎఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ కదా పడింది. అప్లై చేసిన భగవంతుని దయ వల్ల మా అమ్మ ఆశయంతో జాబ్ వచ్చేసింది. మంచి రాశాను, మంచిగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అది కూడా 100% చేశాను. 100% 100% జాబ్ చేశాను. నన్ను నంబర్ ప్లేట్ కనిపించేది కదా, అంటే పడిపోలేదు, అంత దుమ్మొట్టేది, ఓకే. అంత పని చేసేవాడిని. నంబర్ 1 ఆల్వేస్. ఏ పని చేసినా నంబర్ 1. కారణం ఏంటంటే ఆ పనిలో జీవిస్తాను నేను, ఆ పనిలో 100% ఉంటాను. ఇది నాది కాదు సక్సెస్, ఈ ప్రపంచంలో ఎవరి సక్సెస్. పనిలో నిమగ్నం కావాలి, పనిలో డీవియేట్ కావద్దు. డీవియేట్ అయ్యారనుకోండి, కొన్ని రకరకాల స్నేహితులు, ఫ్రెండ్స్, రకరకాల డీవియేట్ అయిపోతాం. డీవియేట్ అయిపోతే ఈ వర్క్ పోతుంది. అంటే సక్సెస్ కావాలంటే కారణం ఏంటంటే 100%. శ్వాస మనం ఎలా తెలియకుండా తీసుకుంటున్నామో పని కూడా అలాగే చేయాలి. ఓకే. అప్పుడు సక్సెస్ గ్యారంటీ. దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్. ఏ పని చేస్తే ఆ పని, చేసే పని కరెక్ట్ ఉండాలి, సక్సెస్. చేసే పని కరెక్ట్ ఉండాలి, మన ప్రయత్నము, మన లీగల్ కూడా లీగల్ చట్ట ప్రకారం ఉండాలి. సార్, చాలా మందిలో చెయ్యాలి, ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది, కానీ భయపడిపోతుంటారు. ఏం చేస్తే ఏమవుతుందో, నేను ఇది చేస్తే ఏం జరుగుతుందో, ఎవరేమనుకుంటారు, ఇలాంటి మొహమాటం, భయం, స్టేజ్ ఫియర్ అంటుంటారు కదా సార్. మాట్లాడాలనుకుంటారు, మాట్లాడలేరు. ఇలాంటివన్నీ పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి సార్? బేసికల్గా పుట్టప్పుడు పిరికివాడి కూడా పుట్టలే, ధైర్యంగా పెట్టారు. ఓకే. ఆ పిరికిన దాన్ని మనలో చొప్పించారు. భయంతోనో, బెదిరించో, భయపెట్టో. స్టామరింగ్ రావడానికి కారణం ఏంటి తెలుసా? చిన్నప్పుడు భయపెట్టడం వల్ల. ఓకే. ఓకే, రకరకాలు వచ్చింది. ఈ స్టేజ్ ఫియర్ కారణం ఏంటి తెలుసా? నీతో కాదురా, నువ్వు ఏలేరా అని చెప్పడం వల్ల. నేనేమంటానంటే అది అయిపోయింది, పాస్ట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండాలంటే, ఎవరన్నా ఈ షో చూస్తున్న ధైర్యంగా ఉండాలంటే దానికి సింపుల్ థెరపీ చెప్తాను. సింపుల్ 4 మాటలు మీరు నాతో పాటు చెప్పాలి, బాగుంటుంది. ఓకే. నవ్వడం, విమర్శించడం, అవమానించడం, వ్యతిరేకించడం. లా ఆఫ్ ఇన్సల్ట్, క్రిటిసైజ్, అపోజ్. ఈ 4 మాటలు మనం రోజు కూడా చూసి నవ్వుతుంటే, తిడుతుంటే హ్యాపీగా ఉంటుందా? ఉండదు కదా. విమర్శిస్తూ ఉంటారు, బాగుంటుందా? చీచీచీ నవ్వుతుంటే బాగుంటుందా? బాగుంటుంది కదా. నేనేమంటాను తెలుసా, ఇవి స్వీకరించిన వాడే గొప్పడవుతాడు. కానీ స్వీకరించలేం కదా. అది చెప్తాను ఇప్పుడు, అదే చెప్తాను ఇలాగో. ఓకే, ఇంకా సెకండ్ స్టెప్. ఈ 4 మాటలు గుర్తున్నాయి కదా. మీ ఇష్టదైవం పేరు చెప్పండి, చెప్పగలరా? ఓపెన్గా చెప్పండి. శివుడు. వెరీ గుడ్. నాకు స్వామి వివేకానంద మా స్వామీజీ. నాకు ఇష్టమైన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి. సెకండ్ బెస్ట్ ఇస్ మోడీ. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ పేరు రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుతం తెలంగాణకు. జగన్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రాలో. ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని దగ్గర నుంచి వచ్చాం. దేవుడు, స్వామీజీ, పిఎం, సీఎం. రైట్. ఈ పేరు గ్యారంటీ చెప్తారు మీరు. మీ నాన్నగారి పేరు చెప్పండి. మాధవరెడ్డి గారు. మీ అమ్మగారి పేరు చెప్పండి. సత్యమ్మ. ఓకే, వెరీ గుడ్ అండి. మనం దేవుని నుంచి దేవుని వరకు వచ్చాం, అంతే కదమ్మా. దేవుని నుంచి దేవత వరకు, అమ్మ వరకు వచ్చాం. ఇప్పుడు నాకు చెప్పండి తల్లి, ఈ 4 మాటలు ఏ మాటలవి? నవ్వడం, విమర్శించడం, అవమానించడం, వ్యతిరేకించడం. కింది నుంచి పైకి వెళ్దామా, పైనుంచి కిందికి వెళ్దామా? నువ్వు పూజించే శివుణ్ణి ఎవరన్నా ఒక మాట అన్నారా లేదా? అన్నారా? వాళ్ళ మామగారు తిట్టారు, అంటే దేవుణ్ణి తిట్టారు, దేవుని విమర్శించారు. రెండోది ఎవరు చెప్పానమ్మా? ప్రధానమంత్రి స్వామీజీ అని చెప్పాను. నా స్వామి వివేకానంద చికాగోలో విమర్శించారు. మీకు స్వామీజీ ఎవరున్నారు? మూడోది మోడీ అని చెప్పాను, వాజ్పేయి అని చెప్పాను, వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తలేరా? అని ఎంత అద్భుతమైన పనులు చేస్తున్నాడు. అక్కడ జగన్ రెడ్డి గారు చేస్తున్నారు, స్కూల్ చూడండి ఎంత అద్భుతంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మీ అమ్మగారి వరకు వద్దాం. మీ అమ్మగారు ఎవరైనా విమర్శించారా? అంటే అట్లా ఎవరైనా నేను మాట్లాడే ఛాన్స్ ఇవ్వను కదా సార్. లేదు, నువ్వు మీరు ఇవ్వకుండా మీ అమ్మగారిని గ్యారంటీ వాళ్ళు విమర్శించారమ్మా, వాళ్ళ అత్తమ్మ గారు. నేను చూడలేదు సార్. అడగండి అమ్మగారు ఏం చేసినా అంటారు. అప్పుడు పాత అత్తమ్మలు అయితే అలా, ఇప్పుడు కొత్త అత్తమ్మలు అయితే కోడలు. ఓకే, అమ్మగారు అయిపోయింది. ఇక లాస్ట్ మిగిలిన అమాయకుడు ఎవరమ్మా? మీ నాన్న. మీ నాన్నగారిని ఏదో తప్పట్టింది, ప్రతి క్షణం ఏదో తప్పట్టేది, రోజు మాట అనేది. అధికారం ఉన్న ఏకైక మనిషి ఎవరమ్మా? మమ్మీకి. అంతే, అయిపోయింది. ఇప్పుడు దేవుని నుంచి దేవత వరకు వచ్చాము. వీళ్ళందరూ మాటలు పడరా లేదా?
దేవుణ్ణే అన్న తర్వాత, ప్రేమనే అన్న తర్వాత, సీఎంనే అన్న తర్వాత, ఎమ్మెల్యేనే అన్న తర్వాత, గొప్ప గొప్పలు అన్న తర్వాత, మీ నాన్నగారు అన్న తర్వాత, మీ అమ్మగారు అన్న తర్వాత, నువ్వెంత. దాని అర్థమే తెలుసా? ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా అంటారు, మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు, దానం చేసినా అంటారు. దానం చేయకున్నా ఏం చేసినా అంటారండి. ఇది మనసులో పడితే వీ కెన్ డూ ఎనీథింగ్. స్టేజ్ ఎక్కి మాట్లాడినా అనుకుంటారు, స్టేజ్ ఎక్కి మాట్లాడకున్నా అనుకుంటారు, నల్లగున్నా అనుకుంటారు, తెల్లగున్నా అనుకుంటారు, పొట్టిగున్నా అనుకుంటారు, పొడుగున్నా అనుకుంటారు. అనుకున్నవాడు అనుకుంటే ఉంటుంది, ఆగదది. ఎవడేమనుకుంటే మనకేంది? అదే సూత్రము, ఇంకేం లేదు ఇంకా. అదే సూత్రం, దాని పేరే మీరు సింపుల్గా చెప్పారు. నేను మంచి మంత్రం చెప్తాను. కిమవోచిత్ కకోపి మమకిం తేన వైఫలం. ఆ మహామంత్రం అండి. దాని మీనింగ్ ఏంటంటే ఎవరేమనుకుంటే నాకేంటి. ఇదే. ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత ధైర్యం వస్తుందా, పిరికుంటుందా? వస్తుంది సార్. అంతే. వాళ్ళు ఏమనుకుంటారు నాకేంటి. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు చెప్పారు కదా, మిమ్మల్ని నవ్వొద్దు, మిమ్మల్ని విమర్శిస్తున్నది కదా, ఆ విమర్శ మీకు మంచి అయిందా, చెడైందా? మంచి. అది మిమ్మల్ని అవమానము మీకు బహుమానమైంది, మీకు విమర్శ మీకు విజయమైంది, మీ అపోజిషన్ మీకు చేస్తున్న అపోజిషన్ ఉన్నప్పటికే మీకు పొజిషన్ వచ్చింది. అంటే మనకు అనేవాళ్ళు ఉండాలి, ఉన్నంత వరకు మన వాల్యూ. ఇప్పుడు వీడియో చూసి అందరు లైక్ చేస్తారు కూడా, కొంతమంది డిస్లైక్ చేస్తారు. ఎక్కువ నెగిటివ్ అంటుంటారు సార్, ఎక్కువ నెగిటివ్ తీస్తుంటారు కదా. తీస్తుంటారు, అలా ఉండని. ఐ లైక్ దట్. నేను ఏం చేస్తాను తెలుసా, ఫేస్బుక్లో ఏదైనా పెడితే, మా యూట్యూబ్లో పెడితే నెగిటివ్ కామెంట్ చేస్తారు కదా, దాన్ని నేను థ్యాంక్స్ అని కొడతా. ఫేస్బుక్ అక్కడ పెట్టానుకో, ఎవడో కామెంట్ చేస్తాడు, కామెంట్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్ అంటే, వాడు ఇంకా ఇక్కడ పెట్టుకోవాలి నోరు. రిప్లై ఏమన్నా వస్తుందా సార్ మళ్ళీ నెక్స్ట్ టైం? ఇంకా ఏముంటాడు, అన్ఫ్రెండ్ అని అవుతాడు, బయటకు వెళ్ళిపోతాడు, మూసుకుంటాడు. వై ఆర్ యూ టాకింగ్ అంటే ఇంకా 4 మాటలు అంటాడు. అంతే కదా. అతను నన్ను తప్పులు పట్టుకోవడం వల్ల నాలోని లోపాలు తెలుసుకొని, లోపాలు చేయకుండా ముందుకెళ్ళడానికి నాకు సహాయపడుతున్న నా విమర్శకుడు నా దేవుడు. నా మంచి కోరేవాడు నన్ను విమర్శిస్తాడు, చెడు కోరేవాడు విమర్శించాడు. మంచి కోరేవాడు కదా, విమర్శ కావాలి, అవమానం కావాలి, ఇన్సల్ట్ కావాలి. అప్పుడు అంచెలంచెలుగా డెవలప్ అవుతూ ఉంటాను. ఇప్పుడు చెప్పండి, నవ్వే వాళ్ళు ఉండాలా, ఉండొద్దా? అంతే. ఇప్పుడు చెప్పండి, భయం ఉందా ఇంకా? అంతే. ఈ విషయం ఒక్కడు ఈ 5 నిమిషాలు మనం మాట్లాడుకుని తెలిస్తే ఒక్కడు సూసైడ్ చేసుకోడు. అవును సార్. సూసైడ్ చేసుకోవడం కారణం ఏం తెలుసా? ఎవరో అన్నది కదా. ఇప్పుడు మాటల మీనింగ్ లేదు ఇంకా. అవునవును. అది దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చిన్న టెక్నిక్ చాలమ్మా, యూ కెన్ బి వెరీ హ్యాపీ. సార్, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అనేది కామన్, ఇందాక మనం అనుకున్నాం కూడా. కానీ ఆ గొడవల ప్రభావం అనేది పిల్లల పైన, మన ఫ్యూచర్ పైన పడే విధంగా ఉండకూడదు, అంతే కదా సార్? అలా ఉండాలి అంటే ఏ రకంగా ఉంటే బాగుంటుంది? ఒకప్పుడు కౌన్సిలింగ్ అనేది లేకుండమ్మా, కానీ పెద్దలు కుదిరిచ్చిన పెళ్లిలో ఇండైరెక్ట్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. దాని తగ్గట్టు పెళ్లిలో మంత్రోచ్చారణలో పంతులు దాని మీనింగ్ చెప్పేవాళ్ళు, ప్రమాణం చేయించేవాళ్ళు, అర్థమయ్యేది. ఇప్పుడు అర్థం కాని పెళ్లిళ్ళు 99%. ఆ పెళ్లిళ్ళ మంత్రం తెలియనిది 100% చాలా మందికి. పెద్దలకు కౌన్సిలింగ్ కాదు, అది సమయం లేదు. అందుకనే వాట్ ఐ సజెస్ట్ అస్ అనే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ ఉండాలి కంపల్సరీ. పెళ్లి కాకముందు అమ్మాయి అబ్బాయికి కౌన్సిలింగ్ ఉండాలి. పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితులు, ఎలా ఉండబోతాయి పరిస్థితులు అమ్మాయికి చెప్పాలి, అబ్బాయి కూడా చెప్పాలి. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పట్లేదు కాబట్టి ప్రీ అండ్ పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ ఉండాలి. ఈవెన్ బయోలాజికల్గా ఎలా కలవాలో కూడా చాలా మంది తెలియదు. అది ఓన్లీ ఒక వ్యామోహంతోనే కానీ నిజమైన ప్రేమతో కాదు. ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఎందుకు పిల్లల్ని కనాలి, ఏ టైంలో పిల్లల్ని కనాలి, ఇది కూడా తెలియదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, డబ్బు ఎవరి దగ్గర ఉండాలో తెలియదు, ఎటువంటి ఫుడ్ తినాలో తెలియదు. ఇవన్నిటితో ఏమైపోయిందంటే విడాకుల సంఖ్య పెరుగుతూ ఉంది, విపరీతంగా పెరుగుతుంది. కారణం ఏంది? అండర్స్టాండింగ్ లేక. నా దృష్టిలో భార్యాభర్తలంటే 2 శరీరాల కన్నా ఒకటే మనసు ఉన్న వాళ్ళే భార్యాభర్త. భార్య అంటే ఎవరు చెప్పాను కదా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ అన్ని వదులుకొని వచ్చిందే, వాళ్ళ భర్త కూడా అలాగే ఉండాలి. అలా ఉండాలంటే కాఫీ అంటే ఒకరికి ఇష్టము, టీ అంటే ఒకరికి ఇష్టము, ఖర్చు పెట్టడం అంటే ఒకరికి ఇష్టము, పొదుపు చేయడం అంటే ఒకరికి ఇష్టము, టూర్లు తిరగడం అంటే ఒకరికి ఇష్టము, ఇంట్లో ఉండడం ఒకరికి ఇష్టము, సినిమాలు పోవడం అంటే ఒకరికి ఇష్టము, సినిమాలు పోకపోవడం ఇష్టము. ఏది ఏ ఇష్టాలైనా ఒకరంటే ఒకరు ఇష్టం ఉన్నప్పుడు, 2 ఇష్టాలు ఒకరినప్పుడు ఇబ్బందులే ఉండవు. అలా ఉండాలంటే ఒకరికొకరు మాట్లాడుకోవాలి.
పెళ్లి కంటే ముందే ఓకే. పేపర్ రాసుకోవాలి. దీస్ ఆర్ మై థాట్స్, దీస్ ఆర్ మై వ్యూస్, దీస్ ఆర్ మై ఫీలింగ్స్ అని ఒకరో పేపర్ రాసుకోవాలి. మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. ఒకప్పుడు పెళ్లి టకటక చేసేవాళ్ళు, ఇప్పుడు 6 నెలల గ్యాప్ ఇస్తున్నారు. ఆ గ్యాప్లో కూడా మాట్లాడుకోవట్లేదు. 6 నెలల గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసిన 6 రోజులకు డైవర్సల్సిన కేసు ఎన్నో ఉన్నాయండి. నేనే చూశాను. 6 డేసే. కారణం ఏంది? వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ కావడానికి ఒక పక్కా కౌన్సిలింగ్ ఉండాలని చెప్తాను. కౌన్సిలింగ్ అనే కాదు, మెడికల్ టెస్ట్ కూడా ఉండాలి కంపల్సరీ. దిస్ ఈజ్ ప్రపోజింగ్ ఎస్ ఎ సైకాలజిస్ట్. ఇద్దరికి మెడికల్ టెస్ట్ ఉండాలండి. ఆ మెడికల్, ఆల్ బ్లడ్ టెస్ట్, వీళ్ళ బ్లడ్ టెస్ట్, ఏదాంటిది ఏం సంగతి అన్నీ ఉండాలి ముందల. తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, అప్పుడు రావు, ఏ ఇబ్బందులు రావు. ఇవన్నీ కావాలంటే పెద్దలు కూర్చిన వివాహాలే నాకు తెలిసినంతవరకు 90% సక్సెస్. ప్రేమ వివాహాలు 90% ఫెయిల్యూర్. ఇది నా దృష్టిలో కలిగిందండి, నా దృష్టిలో చూస్తున్నాను, మిగతా నాకు తెలియదు. ఇది ఒకళ్ళంటే ఒకళ్ళు పడిపోయి ఆ వయస్సులో ఉన్న వ్యామోహంతో చేస్తున్నారేంటో తెలియదు. కానీ ప్రేమ వివాహాలు ఆఫ్టర్ 23, 24, 25 ఏజ్ తర్వాత నో ప్రాబ్లం. చిన్న చిన్న పిల్లలండి, 10th క్లాస్ పిల్లలకి ఏందండి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఏందండి. ఇవన్నీ కావద్దంటే ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలి. ఇంట్లో తాతయ్యతో మాట్లాడించాలి, నానమ్మతో మాట్లాడించాలి. ఎక్కడున్నాయి? లేవు కదా. ఇవన్నీ కావాలంటే పక్కాగా ఒక సిస్టమేటిక్గా మన విద్యా విధానంలో ప్రవేశపెట్టాలి. 8th క్లాస్లో ఒక లెసన్ ఉందండి, నేను ఆశ్చర్యపోయాను. ఒక 10 ఏళ్ళ కింద లెసను, రీప్రొడక్టివ్ సిస్టమ్. మాకులే, మేము చదువుకోవడం లేదు మాకు. రీప్రొడక్టివ్ సిస్టమ్ నువ్వు చెప్పినప్పుడు దాని తర్వాత స్టెప్ కూడా చెప్పు. పెళ్లి గురించి కూడా చెప్పు, చదువు గురించి కూడా చెప్పు, వ్యవహారం గురించి చెప్పు. ఇవన్నీ డబ్బు గురించి చెప్పాలి, డబ్బు గురించి ఒక క్లాస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు రావండి. దీంట్లో ఒకటే ఒక బంధం ఇద్దరిని బాగా నడిపించేది మనీ. మనీ అనేది ఇంతకుముందు ఒకరు సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు. డైవర్స్ కేసులు ఎక్కువ వచ్చేది ఇక్కడే. నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నా, ఇద్దరు సంపాదన ఒక దగ్గరికి వచ్చి పెద్దగా చేసుకోవచ్చు కదా. అలా కాదు, నేను సంపాదించింది మా అమ్మకు పంపిస్తా, పెళ్ళైన తర్వాత అమ్మకు పంపడం ఏంటి అర్థం కాదు. చూసుకోవాలను. అంత పేదవాళ్ళు ఉంటే, అమ్మ నాన్న లేకుంటే, వాళ్ళు ఇంకెవరు లేకుంటే, అబ్బాయి లేకుంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇప్పుడు పంపిస్తాను, దాచిపెట్టుకుంటా ఉంటారు ఇప్పుడు కూడా. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పక్కా ఇద్దరు తెలవాలండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ గురించి దాచిపెట్టుకోవాలి, ఫ్యూచర్ గురించి చేయాలి. ఇద్దరిది ఒకటే ఒకటి ఉండాలి, అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఈయన సీక్రెట్లు వాళ్ళ సీక్రెట్ పెట్టుకోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎవ్రీ వీక్ 1 టైం కాఫీ టైమో ఆర్ డిన్నర్ టైమో సమ్ అదర్ టైమో, ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ వర్క్స్ ఒక్క ఓపెన్ ఫోరం ఉండాలి ఇద్దరి మధ్యలో. ఈ వారంలో నేను చేసిన తప్పులు నీకు చెప్తా, నువ్వు చేసిన తప్పులు నాకు చెప్పు, ఇద్దరికి క్షమించుకొని ముందుకెళ్దాం. నేను చేసిన మంచి పని నిన్ను అప్రిషియేట్ చేస్తా, నువ్వు చేసిన పని నన్ను అప్రిషియేట్ చేయి అని ఇట్లా ఎజెండాలా కాకుండా ఎక్కడ టైం ఉందండి, ఆ టైం ఇవ్వగలిగితే బాగుంటుంది కదా. ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు, ఇటు చూస్తుంటారు, అటు చూస్తుంటుంది మొబైల్, ఇంకెక్కడ ఉంది అక్కడ. సో ఇవన్నీ మారినప్పుడే బాగుంటుంది. కాబట్టి నేనేమంటానంటే, ఏదైతే మన సంస్కారంలో మన సంస్కృతిలో వచ్చిన ఆశ్చర్యపోతారండి ఫారినర్స్. I came to know you people live 48 years, 60 years with the same wife, same husband. అలాంటి ఉంటారు. అంత అద్భుతమైనదండి భారతదేశం యొక్క వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థకు రెస్పెక్ట్ ఇవ్వాలి, దాని అర్థాలు చెప్పగలుగుతూ చేస్తే బాగుంటుందని నా కోరిక. సో భార్యాభర్తలు అనేవారు అద్భుతం, సృష్టికర్తలు వాళ్ళు. కాబట్టి హ్యాపీగా ఉంటే అందరు హ్యాపీగా ఉంటారు, పిల్లలు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. లెట్స్ విష్ ద బెస్ట్. అయితే సార్, అంటే ఇద్దరికి ఉండాలి అన్నారు. కొంతమంది మూర్ఖంగా, అంటే ఎంత చెప్పినా వినకుండా, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఇలా ఉంటుంటారు. ఇంకొకరు అంటే మీరు చెప్పినట్టుగా కలవాలి, మాట్లాడుకోవాలి, ఈ రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళని వీళ్ళు మార్చాలి అన్నా, అండర్స్టాండింగ్ కుదరాలి అన్నా మార్గం ఏమైనా ఉందంటారు? మార్చలేరు. ఎందుకంటే నేనే రైట్ అనే ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. నేనే రైట్ అనే ప్రపంచంలో ఉన్నప్పుడు మీరు బలవంతంగా మనసుగా దూరం వెళ్ళిపోతారు. నేనే రైట్ అనే వాళ్ళ దగ్గరికి కాస్త దగ్గరికి వెళ్ళండి, వింటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది పట్టుకోండి, ఎంత బరువు ఉందండి, అసలు బరువే తెలియట్లేదు, పైకి పెట్టండి, ఇంకా పైకి లేపండి, ఇలా 2 hours పట్టుకోండి. పట్టుకోగలరా? ఇప్పుడు 1 hour, అది బరువు అవ్వకపోయినా చేయి లాగేస్తుంది కదా సార్. ఇప్పుడు 1/2 hour, 15 నిమిషాలు, 5 నిమిషాలు. ఇప్పుడు మీకు దింపడం కావాలా, అలా పట్టుకోవడం కావాలా? నాకు దింపడమే కావాలి. దింపండి. ఎందుకు పట్టుకున్నారు? పట్టుకుంటూ ఉంటారు, నేనే రైట్ అని పట్టుకుంటారు, నేను చేసేదే రైట్ అని పట్టుకుంటారు. వీళ్ళకి నొప్పి లేస్తుంది తెలియదండి.
ఇదే ఎప్పుడు దింపుతామో అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఆ దింపడం మొదలు పెడితే ఆనందంగా ఉంటుంది. దీనికోసమే నేను మా దాంట్లో మేము నమ్మిన మా సీక్రెట్ బుక్ భగవద్గీత. ఇంకా మీది ఏందో నాకు తెలియదు. ఓకే, మీ బుక్ చదవండి, దాంట్లో ఏం రాసిందో తెలుసా? క్షమించండి, మన్నించండి, మర్చిపోండి, అంతే కదా. అంతే. ఫర్గివ్, అంతకంటే గొప్పదేముందండి? నేనే రైట్ ఎవరు రైట్ అయ్యారండి ప్రపంచంలో? ఎవరు రైట్ కాలేదు. అందుకోసం ఏం చేయాలంటే ఒకరి తప్పులను ఒకరు వింటూ క్షమించుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఏం ఆడదామా? రెడీ. నేను చెప్తే రైట్ చెప్తే మీరు రైట్ అనాలి, రాంగ్ చెప్తే రాంగ్ అనాలి. ఓకే. ఓకేనా? రైట్ చెప్తే అనాలి మీరు, రైట్. రాంగ్ చెప్తే రాంగ్ అనాలి. స్టార్ట్ చేస్తున్నాను. మీరు చాలా మంచి వాళ్ళు, రైట్. మనసున్న వాళ్ళు. రైట్. మీ పర్సులో కొన్ని డబ్బులు ఉన్నాయి. రాంగ్ సార్. ఓకే. మీ ఇంట్లోనే మీ లాకర్లో బ్యాంకులో కొన్ని డబ్బులు ఉన్నాయి. రాంగ్ సార్. పోనీ మీ దాంట్లో ఎంతో కొంత ఆస్తి ఉంది, రైట్ సార్. అది మీదే. రైట్ సార్. ఆ డబ్బులను నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు, చెయ్యను. చేయరా? సో మీరు మొహమాటం లేకుండా మాట్లాడారు ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ దాంట్లో మీరు విన్నరండి, ఓకే. కంగ్రాచులేషన్స్. రెండో చెప్తున్నాను, రైట్ చెప్తే ఏం చెప్పాలి? రైట్. రాంగ్ చెప్తే రాంగ్. ఓకే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రైట్. పడమట అస్తమిస్తాడు, రైట్. ఆకాశం నీలం రంగులో ఉంటుంది. రైట్. 3 తప్పులే. ఏమండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? సూర్యుడు ఎక్కడ అక్కడే ఉంటాడు. సూర్యుడు కదలడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మనకేం కనిపిస్తుంది? సూర్యుడు తిరిగినట్టు కనిపిస్తాడు. సూర్యుడు ఎప్పుడు తిరిగాడు, సూర్యుడు అక్కడే ఉంటాడు. సౌర మండలం తిరుగుతుంటది, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. కానీ సూర్యుని చుట్టూ భూమి తిరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంటే భూమి చుట్టూ సూర్యుడు అనిపిస్తుంది. నాన్ సెన్స్. సూర్యుడు అక్కడే ఉంటాడు. ఇంతవరకు ఎప్పుడు సూర్యుడు అస్తమించలేదు, ఉదయించలేడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మూడోసారి ఇది మాత్రం మీరు గెలుస్తారు నాకు తెలుసు. రైట్ చెప్తే ఏం చెప్పాలి? రైట్. రాంగ్ చెప్తే రాంగ్. 1 1 కలిపితే 2, 2 2 కలిపితే 4, 4 4 కలిపితే 8, 8కి 2 కలిపితే 10, 10 5 తీసేస్తే 5, 5 3 తీసేస్తే 2, 2 + 2 8. 2 + 2 4 కదా సార్? 8 ఎందుకు అవుతుంది సార్? 2 + 2 4. అవునా? నేను కూడా 4 చెప్పాను, మీరు 8 చెప్పారు సార్. పక్కా? పక్కా. రాంగ్ అండి. లేదు సార్, మీరే రాంగ్. నేను రాంగా? ఏం రాంగ్ అండి? నా రాంగ్ చెప్పండి. 2 + 2 ఎంత అవుతుంది సార్? 4 కదా. 8 చెప్పారు మీరు. చెప్పాను, మీకు గుర్తుందా? గుర్తుంది. ఓ, మనము గేమ్ లో ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. నేను రైట్ చెప్తే రైట్ చెప్పమన్నాను, రాంగ్ చెప్తే నేను 1 + 1 ఏం చెప్పాను? 2. అప్పుడు శబాష్ అనాలి నన్ను, మీరు రైట్ అనాలి కదా. మీరు గ్యాప్ ఎక్కడ ఇచ్చారు సార్? ఇప్పుడు కూడా గ్యాప్ ఇవ్వలే కదా. 2 + 2 4 బదులు 8 అన్నప్పుడు గ్యాప్ ఇవ్వలే కదా. గ్యాప్ తీసుకున్నాం సార్, మేము గ్యాప్ లో దూరిపోయారు. నా తప్పట్టడానికి నంబర్ 1 మీరు. నేను కరెక్ట్ చెప్తే నన్ను మీరు అప్రిషియేట్ చేయలేదు, మీ ఛాన్స్ ఇవ్వలేదు సార్ కదా. అప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలే కదా. నెక్స్ట్ నెంబర్ ఇవ్వబోతున్నాను. 18 చదివినట్టుగా చదివేశారు. నెక్స్ట్ నెంబర్ చెప్పబోతుంటే నాపేశారు మీరు. ఓకే. లైఫ్ కూడా అంతేనండి. మనం ఎన్ని మంచి పనులు చేసి పట్టించుకోరు, ఒక తప్పుచాలు పట్టుకుంటారు. అవును. ఒక భార్య అనేది ఎన్ని పనులు చేస్తుందో ఒక్కసారి చూడండి. భార్య లేకుండా 2 రోజులు బాగానే ఉంటది మీ ఫ్రెండ్స్ తోని, 4వ రోజు తెలుస్తుంది, బాజా మొదలవుతుంది. మొదలవుతుంది. ఇంకోటి చెప్తుంది తెలుసా? అలాంటిది ఎవరికి కావాలని కోరుకోను. భర్త చనిపోయిన భార్య బతకగలదు, కానీ భార్య చనిపోయిన భర్త బతకలేడు. చాలా కష్టం. అవును సార్. మరి ప్రతి రోజు తప్పులు పడుతూ ఉంటే ఇంకెక్కడ బతుకు? 2 + 2 4. నేను 8 ఒక్కటి చెప్పింది ఇంకా గుర్తుంది, కానీ మిగతా అన్ని గుర్తులేవే మీకు. కారణం ఏంటి? నా మంచి పనులు మీకు గుర్తులేవే. అంతే, మన ఇంట్లో కూడా మంచి పనులు మర్చిపోతా ఉంటాము, ఏది తప్పు పట్టుకుంటాము. ప్రతి ఒక్క మనిషికి కూడా మంచి పనులు అప్రిషియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఉండదే. మంచి ఎంత బాగా మర్చిపోతామో చెడు గుర్తుంటుంది. ఆ గుర్తున్నప్పుడు ఇంతమంది క్యాబ్ పట్టుకుంటారు. నువ్వు అలా చేసావు కదా, నువ్వు అప్పుడు అలా చేసావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా. ఇదే మాట భర్త కానీ భార్య కానీ ఆ మైండ్ అంతా పాడు చేసుకుంటారు. అందుకని ఏమంటాను, తప్పులు చేయడం మానవ సహజము. దేవుడు కూడా తప్పులు చేశాట. తప్పులు చేయడము మానవ సహజము. చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు, అంతే. ఓకే. కరెక్ట్ యువర్ మిస్టేక్స్, అడ్మిట్ యువర్ మిస్టేక్ గ్రేస్ఫుల్లీ, ముందుకెళ్ళాలి. అంతేగాని నువ్వు అట్ట చేసినావు, నువ్వు అప్పుడు ఆడినావు, ఇలా అన్నావు. మొన్న కేసు వచ్చిందండి, వెరైటీ కేసు వచ్చింది. ఫోన్, సార్ మా భార్యకి నేను డైవర్స్ ఇస్తాను, ఆమె వద్దంటాను సార్ అన్నారు. ఎందుకయా అన్నా. ఆమె తను మాట్లాడించమన్నా. సార్ డైవర్స్ ఇస్తాను సార్, 18 years అయింది పెళ్ళి, 18 years డైవర్స్ ఇస్తాట. ఈ సంగతి తర్వాత తెలుసుకున్నాక నేను సరే అన్నాను. ఏమైందమ్మా అంటే, సార్ చూడు సార్, మా పెళ్ళి అప్పుడు మా నాన్నగారు వీడియో తీయించలేదు సార్, వీడియోగ్రఫీ తీయించలేదట. అప్పుడు మా ఆయన గొడవ పడి ఆయన తీయించుకున్నాడు సార్. ఈ మధ్యలో మా తమ్ముని పెళ్ళి అయింది సార్, మా నాన్న తీయించాడు సార్ వీడియో. అమ్మాయి తమ్ముడు పెళ్ళికి వాళ్ళ నాన్న తీయించాడట. అది మా ఆయన తప్పు పట్టుకున్నాడు సార్, మీ నాయన ఇలాంటి వాడు,
అప్పుడేమో మూఢనమ్మకాలు అన్నాడు, విన్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు, నీకు డైవర్స్ ఇస్తాను సార్. డైవర్స్ కాదమ్మా, ఓ 1 వీక్ మీ ఇంటికి వెళ్ళిపో, పరిగెత్తుకోవచ్చని చెప్పినాడు. అంటే వాట్ నాన్ సెన్స్ దే ఆర్ థింకింగ్. నేను చెప్పేది చాలా సిల్లిగా ఉండొచ్చు, ఇది Reasons మనసులో పెట్టుకుంటూ వెతుక్కుంటున్నా. 18 ఏళ్ళుగా మనసులో పెట్టుకున్నాడు వాళ్ళ మామ వీడియో దించలేదని. 2+2 ఏం చెప్పాను? మీరు 8 చెప్పారు, ఇంకా మర్చిపోలే మీరు. మీరు ఇంకా మర్చిపోలే. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేస్తున్నారు సార్. నా కరెక్ట్ చెప్పొచ్చు కదా అన్ని, చెప్పలే, గుర్తులే. అందుకనే మంచి పనులు గుర్తుండవు, చెడు పనులే గుర్తుంటాయి, తప్పులే గుర్తుంటాయి. ఆ తప్పులే మనం తొలగిస్తుంటాయి. కాబట్టి మంచి చేసిన చెడు చేసిన మర్చిపోండి, హ్యాపీగా అండి, మన్నించండి, ఆనందంగా ఉండండి, అద్భుతంగా ఉండండి. భగవంతుడు మనం పంపించి ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, పోయిన తర్వాత కూడా బతికే ఉండాలి. దట్స్ ఇట్. పోయిన తర్వాత బతుకుండాలంటే మంచి పనులు చేయాలి. భగత్ సింగ్ చెప్పాను కదా, చంద్రశేఖర్ ప్రసాద్, ఆజాద్, వీర్ సావర్కర్, సూపర్, సుభాష్ చంద్రబోస్. ఈరోజు స్వతంత్రం రావడానికి కారణం సుభాష్ చంద్రబోస్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళకండి, అద్భుతంగా ఉంది, సో నైస్. చూస్తున్నారు కదా, ఇలాంటి చాలా మా పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ వచ్చి మీకు చాలా చెప్తూ ఉంటారు. ఈ పర్సనల్ డెవలప్మెంట్ శీర్షిక కొత్తగా మొదలుపెట్టారు. పర్సనల్ డెవలప్మెంట్ని బతికించండి, ఇలాంటి వీడియోలు చూడండి, చూపించండి. ఎలాగో వేరే వీడియోలు ఉంటాయి, ఈ వీడియోలు చూపించండి, మీ పిల్లలు చూపించండి. ఇలాంటి మంచి ఛానల్ను మోటివేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటు కాస్త షేర్ కొట్టండి, లైక్ కొట్టండి, అది నాకు కొట్టినట్టే. యువర్స్ గంపా నాగేశ్వరరావు, 9849000026. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీగా ఉంటే ఫోన్ చేయొద్దు, ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.